ఈరోజు ఇక్కడ నాకు కంటిన్యూషన్ ఒక మీటింగ్ పెట్టాం. నా పరిచయం ఏంటంటే నా పేరు మల్లాభీం రెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఎన్ఆర్ఐ విభాగం ఇంటర్నేషనల్ కన్వీనర్గా ఉన్నాను. ఇప్పుడు మన పెద్దలు కూడా వస్తున్నారు, అంది వేలో ఉన్నారు. మన కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు గారు, తర్వాత బాల్కొండ మాజీ ఎమ్మెల్యే వీరవతి అనిల్ గారు కూడా అంది వే ఉన్నారు. మనము కొంచెం ఈ స్పీచెస్ స్టార్ట్ చేసే లోపల వారు వస్తున్నారు. మన ముఖ్య అతిథులు కూడా ఈ కార్యక్రమాన్ని చెన్నమనేని శ్రీనివాసరావు గారు ఇది ఏర్పాటు చేసిండ్రు. నంగి దేవేందర్ రెడ్డి గారని తను కూడా హైదరాబాద్ నుండి వచ్చిండు ఈ ఎన్ఆర్ఐసీల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున. నిన్న మేము డిచ్పల్లిలో కూడా సేమ్ ఇట్లాంటి ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేసిన మంచి పనులు, ఉదాహరణకు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గల్ఫ్ కార్మికుల సబ్జెక్ట్. మనం చేసిన మంచి పనులు, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు, అవి నెరవేర్చే పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఉదాహరణకి ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు 16 ఏప్రిల్ రోజు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి ఒక 60 సంఘాలతో మాట్లాడింది. అందులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరు నీకు ఇదే రకంగా అందరు కూర్చుంటే ఆయన ఎంత ప్రేమగల వ్యక్తి అంటే, మీరు ఇంత రకరకాల దేశాల నుంచి వచ్చారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు అని చెప్పి ఆయన ఏం చేసిందంటే, ఒక పెళ్లిలో ఎట్లా స్టేజ్ మీద అయితే ఉంటామో ఇట్లా అందరినీ ఒక లైన్ ప్లేస్ ఎడమ వైపు నుంచి వచ్చి కుడి వైపు నుంచి వచ్చి ఒక అక్షంతరేశ్వరే తప్ప అందరూ ఇట్లా నిల్చుంటే ఫోటో దిగి ఇట్లా వెళ్ళిపోయారు. అందులో పార్టిసిపేట్ అయిన ప్రతి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఫోటో దిగారు. ఎందుకంటే ఆయనకు అంత ఆత్మీయత ఉంది, అంత దూరంగా వచ్చారు మనోళ్ళని. ఆయన కూడా ఒకటి ఏం చెప్పిందంటే, 9 మంది మాట్లాడారు వచ్చిన వాళ్ళంతా. 9 మందికి ఇట్లా మైక్ ఇస్తే ప్రతి దేశం నుంచి అవకాశం ఇచ్చింది. మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నంటే చాలా ఆశ్చర్యపోయాడు. నేను ఈ సంఘాల సమావేశం అంటే గజ్బీలు ఉంటుంది, కొంచెం ఇంటాడు ఉంటుంది, ఒకరు వాళ్ళు ఇట్లా అట్లా ఉంటుంది. మీరు ఇంత క్రమశిక్షణతో మాట్లాడిన వాళ్ళు కూడా 2-3 నిమిషాలే ముగించేసి చెప్పదలుచుకుని చెప్పారు. మీరు ఏం చెప్పారో నాకు మంచిగా అర్థమైంది అని ఆయన ఒక మంచి ప్రకటన చేసినారు. మీరు కొంతమంది యూట్యూబ్లో చూసుకుంటారు, కొంచెం చూడలేదు. నా ప్రకటన ఏంటి అంటే, మీరు గత 10 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవాలని మీరు ప్రయత్నం చేశారు. ప్రగతి భవన్ కూడా వేయరు. ఆ ప్రగతి భవన్ గేటు కూడా మీరు దాటలేని పరిస్థితి ఉంది. ఆ ప్రగతి భవన్ యొక్క గేట్లు బద్దలు కొట్టడం జరిగింది. అదే ప్రగతి భవన్ మీరు ఎవరైతే ఈ 10 ఏళ్ళ నుంచి గల్ఫ్ కార్మికులు మీ కష్టాలు చెప్పుకున్నామని వెళ్తే గేట్ కాడికి కూడా రాని అనే పరిస్థితి లేదా, అదే ప్రగతి భవన్లో మీకు గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఆఫీసును అదే ప్రగతి భవన్లో నేను పెట్టిస్తా. 17 సెప్టెంబర్ లోపల నేను పని చేపిస్తా అని డేట్తో సహా చెప్పిండు. ఒక నమ్మకం ఇచ్చిండు. అంతకుముందు ఏం చేసిండు అంటే 100 రోజుల లోపలనే చనిపోయిన వాళ్ళకు, గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మృతధన సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసిండు. స్టార్ట్ అయింది. మధ్యలో ఎలక్షన్ కూడా స్టార్ట్ ఆగిపోయింది. దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన స్పష్టంగా చెప్పిండు అన్నాడు, నేను ఈ పని చేస్తాను. ఆ రోజు మన జీవన్ రెడ్డి గారు వేదిక పెట్టిపోయినా అని ఏమనంటే, గల్ఫ్ సంఘాల గౌరవ అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నిజామాబాద్లో పోటీ చేస్తున్నారు. అతన్ని మీరు గెలిపించుకొని పార్లమెంట్కి పంపించుకోవాల్సిన అవసరం మీకుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు గల్ఫ్ వాళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడు, ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మండలిలో మాట్లాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, అంతా అయిపోయింది, అయినాక కూడా ఆయన 2 సార్లు మండలిలో మాట్లాడారు. ఆ తక్కువ పీరియడ్లో 2 సార్లు మండలి సమావేశం ఏర్పడితే కూడా అక్కడ కూడా మన గల్ఫ్ గురించి గలమెత్తింది. చాలా మంది ఆశ్చర్యపోయినారు. అధికారంలోకి వచ్చినాక మళ్ళా ఒక ప్రతిపక్ష నాయకులు లేక మాట్లాడుతారంటే ఆయన అతనట్ట కాదు. అది ఏమన్నా కానీ ఎవరన్నా కానీ అది సబ్జెక్ట్ మీద మాట్లాడుంటే మాట్లాడు. ఇప్పుడు కూడా ఏమంటుండంటే, రేవంత్ అన్న ఒక గల్ఫ్ గ్యారంటీ ఇచ్చిండు మనకు. గ్యారంటీ ఏంటిది? ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చినట్టు గల్ఫ్ అనేది కూడా ఒక గ్యారంటీ. ఆ గ్యారంటీ ఇచ్చినప్పుడు చాలా మందికి కొంత అనుమానాలు వస్తున్నాయి. మరి ఎలక్షన్ స్టార్ట్ అయింది, మరి తర్వాత ఇస్తాడా ఏడా అనే టైప్ వస్తే కూడా దానికి మన జీవనాన్ని కూడా ఒక మాట ఇచ్చిండు.
రేవంత్ అన్న ఇచ్చినటువంటి గల్ఫ్ గ్యారంటీకి, రేవంత్ అన్న ఒకసారి మాట ఇచ్చినట్టే తప్పదు, అది కాదు. ఆ గ్యారంటీకి నేను జిమ్మదారు అన్నాడు. నేను జిమ్మదారు, మీరు ఆయన ఏదైతే చెప్పిండో అవన్నీ దాన్ని ఇంప్లిమెంట్ దాన్ని అమలు చేయించే బాధ్యత కూడా నాది అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే మేనిఫెస్టో పెట్టిన దాని ప్రకారం నడుస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజలకు ఏమేం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకంలో ప్రింట్ చేసింది. గల్ఫ్ గురించి కూడా 4 పాయింట్స్ పెట్టారు. ఒకటేమన్నారు, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తాం, అంటే మన బస్ బోర్డు లెక్క. బస్ అది కేంద్రంలో ఏర్పాటు చేస్తారు, ఇదేమో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. బోర్డు ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు అది చూసుకుంటారు. ఇంకొకటి NRI పాలసీ ఏర్పాటు చేస్తాం, ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం, గల్ఫ్లో చనిపోయిన 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ హామీల ప్రకారంగా ఆల్రెడీ 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది స్టార్ట్ చేసారు. మిగతా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలక్షన్ కూడా అయిన తర్వాత అధికారుల కమిటీ చేసి చేస్తాము. అయితే ఈ విషయాలు మనం చర్చించుకొని ఇప్పుడు మనలో కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి, కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఇంకేదైనా మనం మాట్లాడాలని అనుకుంటాము. దాదాపు మనకు ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గల్ఫ్లో ఉన్న 15 లక్షల మంది కార్మికులు, మన తెలంగాణలో ఏంటంటే ఒక 15 లక్షల మంది ఉంటారు గల్ఫ్లో. గల్ఫ్ దేశాలు, గల్ఫే కాకుండా వేరే దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఇరాక్ కూడా ఉంటుంది, లిబియా ఉంటుంది, ఇజ్రాయెల్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, మలేషియా ఉంటుంది, సింగపూర్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. గల్ఫ్ అంటే 6 అరబ్ రాజ్యాలు కాదు. ఇక్కడికి వెళ్ళిన మన వాళ్ళ కోసము దాదాపు మన ప్రాంతంలో ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు పోయింటారు, తాత వెంటూ తండ్రి వెంటూ ఇప్పుడున్న ఈ తరం కూడా గల్ఫ్ బాట పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఒక కులవృత్తి లాగా అయిపోయింది. కాబట్టి ఇందులో ఉండే సమస్యలు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని రకాల ఇష్యూస్ అంటే జీవనాన్ని ఏం మాట్లాడుతారంటే ఒక బాధలే కాదు బాబు, మనం బాగుపడే ముచ్చట కూడా మాట్లాడదాము. ఏంటి అంటే గల్ఫ్ కార్మికుల పిల్లలకు కూడా కొద్ది గొప్ప ఒక రిజర్వేషన్ లాగా ఒక 100 సీట్లు ఉన్నాయంటే ఒక 5 సీట్లు వాళ్ళకు పిల్లలకు ఏదైనా గురుకుల పాఠశాలలో ఇవ్వాలి. తర్వాత ఒక 100 ప్లాట్లు ఇచ్చారు, లేకపోతే ఒక 100 ఇళ్లకు మంజూరు ఇచ్చిందంటే ఒక 500 వీళ్ళ గల్ఫ్లో ఉన్న కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు కదా, అందరూ భాగ్యవంతులు ఏముంటారు కదా, అందరూ కొందరు బాధితులు ఉంటారు, కొందరు భాగ్యవంతులు కూడా ఉంటారు. కాబట్టి ఇదంతా ఎట్లా చేద్దాము ఏమిటి అనేది ఆయన ఒక సమగ్రంగా డిస్కస్ చేస్తున్నాడు. మనకు పార్టీలకు అతీతంగా ఇవాళ ఏం చేసినాయంటే 64 సంఘాలు గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు, చిన్న సంఘాలు, మధ్య సంఘాలు, పెద్ద సంఘాలు అన్నీ కూడా కలిసి ఒక 64 సంఘాలు మన మీటింగ్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా ఏమన్నారంటే మేము తప్పకుండా జీవనన్ననే మా మనిషి మేమే నిలబెట్టుకున్నాం అనుకుంటున్నాం. మన గౌరవ అధ్యక్షుడు, మన సంఘం యొక్క ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు రకరకాల పార్టీలు, మా అభిప్రాయాలు మాకు ఉన్నాయి. కానీ ఇది ఒక్కసారి మాత్రం మేము జీవనానికి సపోర్ట్ చేసుకుంటే మాకు దేశాంతంగా చెప్పారు. చాలా మంది కూడా ఏంటంటే జనరల్గా ఏమనుకుంటారంటే గల్ఫ్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం బీజేపీ సైడ్ వంగి ఉన్నారు, కొంత ప్రేమ ఉందంటే అది నిజం. ఎట్లుంటుంది అంటే జాతీయవాదం కావచ్చు, దేశభక్తి కావచ్చు, మాతృభూమిపై ప్రేమ కావచ్చు, రకరకాల ప్రేమలు ఉంటాయి కదా. దూరం ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇంటి మీద పట్టుకుంటుంది. తర్వాత అవి ఇస్లామిక్ రాజ్యాలు, రాచరిక రాజ్యాలు, రాజుల పరిపాలన ఉంటుంది. కొద్దిగా మనకు అనిపిస్తుంది కొద్దిగా మనం ఎట్లా చూస్తున్నారు, మంచిగా గౌరవిస్తున్నారు, కొద్దిగా మనసులో బాధ ఉంటుంది. ఆ కోపాన్ని, ఆ బాధను బీజేపీ ఏం చేసిందంటే చాలా చాకచక్యంగా అట్రాక్షన్ చేసింది. కానీ మనం దాన్ని ఏంటంటే దేనిలోకి ఇప్పుడు అప్పుడు 1970లో మనం జరుపుకోవాల్సింది చాలా అయింది. ఫస్ట్ అయినప్పుడు ఏమిటంటే పడవైపు పేరు మనం విమానాలు కూడా లేవు. అప్పటి నుంచి ఇప్పటి 1970 నుంచి 2024 అంటే 54 సంవత్సరాలు. 54 సంవత్సరాల వలసల గల్ఫ్ల కష్టాలు ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ మతపరంగా అంత సీరియస్గా, అంత ఘోరంగా తప్పులు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. కానీ దాన్నే అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్న రోజుంటే అవన్నీ తప్పులు. ఆ తప్పులు మనము ప్రజలకు వివరించగలగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఏంటంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్, ప్రభావితం చేయగలిగినటువంటి మీరు లీడర్స్ కాబట్టి మీరు చెప్పగలగాలి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ విదేశీ వ్యవహారాలు, గల్ఫ్ ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎక్కువ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో తక్కువ ఉంటుంది. మరి అయినప్పుడు మరి కేంద్రం ఏం చేసింది మనం అడగాలి కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి ఓటేస్తానికి వస్తారు, నాకు దేశభక్తి బాగుంది, మేము ఇట్లే, అది నిజమే. కానీ గల్ఫ్ వాళ్ళ కోసం మీరు ఏం చేసింది? 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు, 5 ఏళ్ళు అరవింద్ ఎంపీగా ఉన్నాడు. ఈ అరవింద్ ఎప్పుడన్నా గల్ఫ్ వాళ్ళ గురించి మాట్లాడిందా?
పార్లమెంట్లో ఒకసారి ఏమైనా మాట్లాడినా ఏదైనా ఒక ప్రశ్నకి చేసిందా, ప్రశ్నకి ఏమైనా జవాబు వచ్చిందా, మన బీజేపీ కార్యకర్తలు నాయకులు అడగాలి. ఏదైనా ఉంటే మాకు ఇయ్యండి పోయి మేము ఆలోచిస్తాం. 5 ఏళ్ళు గెలిపించింది వేరు కదా, రైతులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఇంకోలు. అప్పుడు ఏం జరిగిందంటే మీ అందరికీ ఓపెన్గా తెలుసు, సీక్రెట్ ఏం లేదు. అప్పుడు ఏమనుకున్నారంటే కవిత మీద కొందరు కోపం ఉండే, అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోపం ఉండే, ఈమె కొంచెం ఏకతక్క వేసుకుని మేము ఓడిందామని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అనుకున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకున్నారు. తర్వాత అప్పుడు అది రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా గల్ఫోలకి ఏం తెలియదు. గల్ఫోలు కూడా అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు రాలేకుంటేది కానీ అంత దూరం వాళ్ళు ఫోన్ చేసుకుంటారు కూడా చెప్పారు. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి వీక్లో ఉన్నాడు, గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అనవసరంగా ఓట్లు జీగిపోతే ఎందుకు అని చెప్పి అప్పుడు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ ఓటేసారు. అయితే అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇది నా గొప్పతనమే, నేనే సొంతంగా గెలిచిన అని చెప్పి ఎటు దొరుకుతాడు మాట్లాడుతున్నాడు. అంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఒక పెద్ద వయసు ఉన్న మనిషితో ఏం మాట్లాడు, ఓట్లాడడంలో తప్పు లేదు, నీకు చేస్తే మంచి చేసుకో, విమర్శలు. కానీ ఒక అవమానకరమైన రీతిలో ఇష్టం ఉన్నట్టు పొలు మాట్లాడుతున్నాడు కదా, దాన్ని మనము ఎదుర్కోవాలి. ఇప్పుడు ఎవరితోనైతే ఓటతోనైతే గెలిచిండో వాళ్ళనే లెక్కలోకి తీసుకుంటాడు. గల్ఫ్ కార్మికుల గురించి ఆయన పార్లమెంట్లో లోక్సభలో ఎందుకు మాట్లాడలేదు, ఆ విషయం మనం అడగాల్సిన అవసరం ఉంది. ఏం చేసినావు నువ్వు వీళ్ళ కోసం అని అడగాల్సిన అవసరం ఉంది. అయితే నంగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారా, ఒకసారి ఆ రూమ్లో చెక్ చేసి నంగి దేవేందర్ రెడ్డి గారు రమ్మని. అయితే మనం అడగవచ్చు చిన్న చిన్న ప్రశ్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం. అయితే చాలా మందికి తెలుసు గల్ఫ్ అనేది, దీనిలో బహుశా చాలా మంది వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా వెళ్ళొచ్చినా గల్ఫ్కి? ఇంతమంది, చాలా సంతోషం. అంటే గల్ఫ్ జీవితం మీద మనందరికి ఒక అవగాహన అయితే ఉంది వాస్తవంగా. పోనీ మనం ఎవరైనా చూడకపోయినా కూడా అక్కడ సమస్యలు వినడమో, లేకపోతే మన పాలెల్లో బంధువుల పిల్లలు లేకపోతే ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఇట్లుంటది అట్లుంటది, మంచిగా బాగుపడ్డ ఉన్నారు, బాధపడ్డోళ్ళు ఉన్నారు. అట్లని మొత్తం ఏదో గరీబ్ అయినా ఏం కాదు. కాకపోతే మరి బాధపడ్డోళ్ళకి మరి ఏం చేయాలి మనం? దేనికో దానికైతే ఒక సమస్య అయితే ప్రతి చోట మొదలవుతుంది. ఆ సమస్యకి మనం పరిష్కారం ఎత్తుకోవాలి. మనం అందరం పోతున్నాం గల్ఫ్ దేశాల నిర్మాణంలో భాగస్వాములం అవుతున్నాం. మనం ఇలా బుర్జ్ ఖలీఫా కట్టినా, లేకపోతే కువైట్ లో టార్చ్ టవర్ కట్టినా, ఖతార్ లో, ఇట్లా ఎక్కడైనా ఏ నిర్మాణం జరగని దాంట్లో తెలంగాణ కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని మొన్న ప్రధానమంత్రి మోడీ గారే చెప్తున్నారు ఆన్లైన్ మోడీ ప్రోగ్రామ్ లో. మామూలుగా మా మహబూబ్నగర్ నుంచి దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసినా పాలమూరు మహబూబ్నగర్ కూలీలు ఉంటున్నారు దానిలో అని చెప్తుంది గతంలో. బహుశా మీ అందరికి ఐడియా ఉంటుంది. అట్లా గల్ఫ్ నిర్మాణం ఏది జరిగినా కూడా మా తెలంగాణ కార్మికుల శ్రమ ఉంది దానిలో అనేది మనందరికీ ఇది ఒక చరిత్రగా చెప్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అయితే దీని మీద ఎప్పటి నుంచో మనం పోరాడుతూ ఉన్నాం. అక్కడ సమస్యలు, వాతావరణ పరిస్థితులు మీకు తెలుసు. ఒక్కరేసారి ఆ ఎండ, వేడి, ఆ వేడికి తట్టుకోలేక శరీరాలంతా కుప్పకూలిపోయి రాగానే స్నానాలు చేస్తుంటే బాత్రూంలో కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది యువకులు ఉన్నారు. మేమే ఎన్నో డెడ్ బాడీస్ తెప్పియడము, అక్కడ నుంచి రిపాట్రియేట్ చేయడం, ఇట్లా రకరకాల సమస్యలు మనం చూసినాం. పోతే యాక్సిడెంట్ లో చనిపోవడం, లేకపోతే పైనుంచి స్లిప్ అయి కింద పడి యాక్సిడెంటల్ గా చనిపోయినటువంటి వాళ్ళు రకరకాలుగా. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కంఫర్టబుల్ గా 20 ఎకరాల పొలం చేసుకుంటుంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం అయితే రాదు కదా. ఇవాళ మన కుటుంబ సభ్యులు ఇక్కడ వదిలిపెట్టి మనం అక్కడ పోయి పనిచేసి నా పిల్లల్ని బాగా చదివించుకోవాలి, నా కుటుంబం కూడా సమాజంలో గౌరవంగా బతకాలని ఒక కార్మికుడు గానో, లేకపోతే ఒక హెల్పర్ గానో, ఓ ఇంజనీర్ గానో, ఓ డాక్టర్ గానో అంత దూరం పోయి మనం పనులు చేసి మన కుటుంబాన్ని కూడా మనం సగర్వంగా బతకాలని మనం ఇవాళ కోరుకునే ఆ దిశనే గల్ఫ్ ప్రయాణం వైపు ఈజీగా పోగలుగుతున్నాం. ఒకటి గల్ఫ్ లో ఎందుకు సమస్యలు అంటే అమెరికా పోయినట్ల ఇక్కడ ఇన్ని ఇంటర్వ్యూలు పెట్టాడు. నీకు ఇంగ్లీష్ వస్తుందా, నీకు లెటర్ రాయడానికి వస్తుందా, నీకు కంప్యూటర్ వస్తుందా, లేకపోతే నీకు ఇంకా ఏం చదువుకున్నావు, ఇట్లాంటివి ఏం పెద్దగా ఉండవు. సో అందుకని గల్ఫ్ లో ఒక విజిట్ వీసా తీసుకొని కూడా దుబాయ్ పోయి మళ్ళీ దాన్ని వర్క్ వీసాకి మారుస్తున్నారు చాలా మంది. అట్లా ఆ ఫెసిలిటీ ఉంది అక్కడ. కనుక ఇట్లా ఏమైందంటే వలసకు అడ్డు వేయలేకపోయింది. అంటే వాళ్ళకి అవసరం ఉంది, ఇక్కడ మనకు అవసరం ఉంది. మనకేం అవసరం ఉందంటే
మనం బాగా బతకాలి, ఈయన బతుకున్న దానికంటే ఇంకొద్ది మంచిగా బతకాలి. ఇలా సైకిల్ ఉన్నోడు మోటార్ సైకిల్ కావాలనుకుంటారు, మోటార్ సైకిల్ ఉన్నోళ్ళు కారు కావాలనుకుంటారు. సహజమది. అంటే బాగా బతకాలన్న ఆలోచనలు ప్రతి ఒక్కరు అంత దూరం ఉంది. నిజంగా తెలంగాణలో వాస్తవంగా మనం ఆశ ఒక అంటే తెలంగాణలో కొట్లాడిన కూడా గల్ఫ్ కార్మికులు ఉన్నారు. గల్ఫ్ లో కూర్చొని వాళ్ళకి తోచినంత ఇక్కడ ఉండి అరే ఇవాళ ఉద్యమం నడుస్తున్నది నువ్వు ఇటు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా ఆ రోజు ఉద్యమానికి సపోర్ట్ చేశారు. కనుక ఈరోజు ఆ గల్ఫ్ బోర్డు అనేటటువంటిది వెల్ఫేర్ బోర్డు ఇవాళ తీసుకురాబోతున్నారు. అట్లాంటి దానికి మనం ఇవాళ అందరం మద్దతు ఉండాలి. మీరందరూ గల్ఫ్ విషయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు కనుక మీ గ్రామాలల్లో గల్ఫ్ కార్మికులు ఇంకా పోయి వచ్చిన వాళ్ళు ఉన్నా లేకపోతే గల్ఫ్ లో ఉన్నా వాళ్ళందరూ కూడా చెప్పండి. మన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఒక వెల్ఫేర్ బోర్డు తీసుకొస్తుంది. గల్ఫ్ లో ఏ సమస్య ఉన్నా చాలా మంది అక్కడ ఉంటారు. ఓ ఫ్లాటో లేకపోతే ఎకరం పొలమో కొట్టి ఇక్కడ ఏదైనా కబ్జాకు గురైతే దానికి కూడా ఇలా టోల్ ఫ్రీ నంబర్ పెట్టి వాళ్ళకు ఆ సెక్యూరిటీని ఇద్దాము అని చెప్పి వాళ్ళ ఎవరైనా పిల్లలు అక్కడ పనిచేస్తుంటే తల్లిదండ్రులు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు హాస్పిటల్ కి తీసుకుపోయే వాళ్ళు కూడా కరువైతారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా కనీసం ఫోన్ చేస్తే మనకి ఇక్కడ మెకానిజాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఒక ప్రణాళికని ఇవాళ మనం అంతా దానిలో క్రోడీకరించి పెట్టించినాం. సో ఇట్లా ఇది నా మాటగానే కాదు, ముఖ్యమంత్రి గారే సాక్షాత్గా చెప్పింటారు. బహుశా మీరు కొంతమంది కూడా ఆ రోజు మీటింగ్ వచ్చినట్టున్నారు. సో ఇవన్నీ కూడా అన్ని ఈ అంశాలను మనం పొందుపరిచి ముందుకు తీసుకుపోతున్నాం. మీరే ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక అంబాసిడర్, ప్రతి ఒక్కరు ఒక లీడర్ ఇక్కడ. సో మీ గ్రామాలలో కూడా దీని మీద అవకాశాన్ని తప్పకుండా వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పి ఇప్పించడమే కాకుండా ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గ్యారంటీకి మన జీవన్ రెడ్డి గారు దానికి బాధ్యత వహిస్తూ ఇవాళ ఆయన గల్ఫ్ సంఘాలకి గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. కనుక జీవన్ రెడ్డి గారిని మనం తప్పకుండా గెలిపించుకునే భాగంలో ప్రయత్నంలో మనం అందరం కూడా ఒక తాటి మీదకి రావాలని చెప్పి ఇవాళ మనం ఒక పిలుపునిచ్చినాం. ఏ దేశంలో పనిచేసినా ఎక్కడున్నా కూడా మీ బంధువులు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నోన్ సర్కిల్లో వాళ్ళందరూ కూడా చెప్పండి. ఇది ఒక పెద్ద మూమెంట్. చరిత్రలో మన కేరళలో మాత్రమే ఉంది నోర్కా అని. సో పంజాబ్ లో ఉంది ఒకటి. సో కేరళ తరహాలో కేరళ కంటే మించి దాన్ని ఇంకా బ్యూటిఫుల్ గా మంచి ఒక ప్రణాళికతో మనం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. మీ గ్రామాలలో కూడా ఈ విషయాన్ని చెప్పడమే కాకుండా ఆ ఓట్ల రూపంలో, ఎందుకంటే ఇలా ప్రభుత్వం ఏ పని చేసినా డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉంటేనే ఒక మంచి పని చేయగలుగుతాం. మనం ప్రభుత్వంలో ఉండాలి అంటే డెఫినెట్ గా మనకు ఓటు కావాల్సిందే కదా. సో డెఫినెట్ గా మనం ఓటు అడిగే హక్కు మనకు ఉంటుంది. ఓ మంచి పని చేసినాడు డెఫినెట్ గా మనం ఓటు ఏమని ఎందుకు చెప్తున్నాం అని అంటే రేపు ఈ అవకాశాన్ని మనం ఇప్పుడు అరవింద్ దగ్గరికి పోతే ఇట్లాంటి పనులు ఏం కావు. మీరు గుర్తుపెట్టుకోండి, అరవింద్ ఈజ్ వెరీ క్లోజ్ నాకు. ఆయన యాటిట్యూడ్ వల్లనే ఇవాళ ఆయన ఓడిపోతున్నాడు. జీవన్ రెడ్డి గారి మంచితనం వల్లనే ఆయన ఇలా గెలవబోతున్నాడు. వెరీ సింపుల్. మనమందరం కూడా ఒకే కంఠంతో, ఒకే గలంతో, ఒకే యూనిటీతో, ఏ బేసిజాలు లేకుండా ఈ వారం రోజులు గట్టిగా పనిచేయగలిగితే 1,00,000 ఓట్ల మెజారిటీతో. ఇంకొక విషయం చెప్తున్నా, ముఖ్యమంత్రి గారికి కోరుట్ల నియోజకవర్గం మీద ఆయనకు పెద్ద డాటానే ఉంది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. కోరుట్ల నియోజకవర్గంలో ధర్మపురి అరవింద్ను ఓడించింది ఇక్కడ అంటే ప్రజలకు ఇక్కడ ఎందుకు ఓడించింది అనేది దాని మీద సమీక్ష జరిగింది. మీకు తెలుసలేదు, కోరుట్ల నియోజకవర్గం గల్ఫ్ కి 1970 నుంచే మొదలైంది. ఇక్కడ నుంచే మొదట ఎక్కువ వలస స్టార్ట్ అయింది అనేది ఒక చరిత్ర. 1970 నుంచి అంటే 1990లో హైయెస్ట్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెయిన్ గా హైయెస్ట్ మనకు ఉన్నది ఒకటి బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గం. కనుక ఇవాళ మెజారిటీ ఓట్లు ఇవాళ ఎక్కడి నుంచి వస్తున్నాయి జీవన్ రెడ్డి గారికి తెలుసా? మీకు చెప్తలేరన్నా? ఏపిస్తారా లేదా? హైయెస్ట్ మెజారిటీ ఓటు ఫస్ట్ లీడ్ మీ కోరుట్ల నియోజకవర్గం నుంచి రాబోతుంది. అందుకనే ప్రతి ఒక్కరం కూడా కాస్త ఏమర్పాటు వహించకుండా గట్టిగా ఈ వారం రోజులు మనం పనిచేసుకోగలిగితే నిజంగా జీవన్ రెడ్డి గారు మన ఇంట్లో తండ్రి లాంటి పెద్ద మనిషి. మనం ఎవరు పార్టీలకు అతీతంగా కూడా ఎవరు పోయినా ఆయన వెల్కమ్ చెప్పి సమస్యను విని దాన్ని పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేశాడు తప్ప ఇక ఆ పార్టీ ఓడవా ఈ పార్టీ ఓడవా లేదా ఆ కులమా ఈ కులమా ఆ మతమా ఈ మతమా ఇవన్నీ ఏ ఉండవు. సో కనుక మిత్రులారా ఇది ఒక్కటి మీరు మనసులో పెట్టుకోండి.
ఇలా మనకు కోట్ల నియోజకవర్గం మీద హోప్స్ ఎక్కువ ఉన్నాయి. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. 1,00,000 ఓట్ల పైచిక్ మెజార్టీని, అందులో హైయెస్ట్ మెజార్టీని ఎక్కడి నుంచి తీసుకుందాం. ధన్యవాదాలు. ముందు మన కాంగ్రెస్లోనే ఉంటుంది, ఈ గల్ఫ్ విభాగంలో మన ఎన్ఆర్ఎస్ఎల్లో ఉంటుంది. ఇక మధ్యన రకరకాల కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు పడి ఈ కేసీఆర్ చేసే ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీకి వెళ్ళడం జరిగింది. బీజేపీలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొన్న నరేంద్ర మోడీ అబుదాబి టెంపుల్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు అక్కడ జన సమీకరణలో కూడా ఈయన నెంబర్ 1 ఉన్నాడు. దుబాయ్లో ఉంటాడు, దుబాయ్ ఎన్ఆర్ఎస్. అయితే ఏమన్నాడంటే, నేను బీజేపీలో ఉన్న తర్వాత నా దేశ ప్రధానమంత్రి వస్తుంది కాబట్టి ఈ దేశానికి నేను స్వాగతం చెప్తాను, నేను కష్టపడతా అన్నట్టు జనాన్ని సమీకరించారు, అన్నీ చేసారు. కానీ ఈయనలాగా చాలా మంది ఏమనుకున్నారు తెలుసా, ఏమన్నా చెప్పిపోతాడేమో, నేను మంచి మాటలు మాకేమైనా లాభం చేస్తాడేమో అంటే. ఆయన 10 సంవత్సరాల ప్రధానమంత్రి పోస్ట్లో ఉండి 7 సార్లు దుబాయ్కి వెళ్ళండి. 10 ఏళ్ళలో 7 సార్లు అఫీషియల్గా పోయింది. మరి 6 సార్లు ఏం చేయాలి, 7వ సారైనా ఏమన్నా మనకు సంక్షేమ ఫలాలు ఏమన్నా స్కీమ్స్ ప్రకటిస్తాడేమో అనుకుంటే, ఎవరైనా ఫోన్ మాట్లాడుతుంటే దయచేసి బయటికి వెళ్ళి మాట్లాడండి, నో ప్రాబ్లం. అయితే అనుకుంటే అది కాలేదు. ఈయన చాలా బాధపడ్డాడు, అరే ఇన్ని చేస్తుంది, ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, 10 ఏళ్ళు అయిపోయింది, ఏం సంగతి అని చెప్పి రకరకాల కారణాల వల్ల అట్లా అయింది. తర్వాత నేను గర్భవాపసి వస్తున్నా అని చెప్పి మొన్న దీపాదాస్ మున్షి గారి సమక్షంలో ఈ మధ్యనే వీరు మనకు గర్భవాపసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మన కొరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ జరిగినప్పుడు ఆ సభలో ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ప్రకారంగా వారు కూడా గల్ఫ్ సమస్యల మీద మాట్లాడారు. అయితే ఇప్పుడు అనిల్ ఇరవత్రి మాజీ మంత్రి గారి మెసేజ్ వచ్చింది, మెట్పల్లి దాటిన వస్తున్నాను కూడా 5-6 నిమిషాలు పైకి వస్తారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి కిందికి వెళ్ళి అరవింద్ గారిని, అనిల్ గారిని సో అయితే ఇప్పుడు ఏముందంటే మీకు ఒక విశిష్ట వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నా. అతని పేరు జంగిడి మధు. జంగిడి మధు ఏం చేసిందంటే, మా గల్ఫ్ సమస్యలు పరిష్కారం అయితే లేవు అని కోపంగా ఇక్కడ మన చెన్ననేని శ్రీనివాసరావు ఎట్లయితే చెరుకు రైతుల సమస్యలు, గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఎమ్మెల్యేగా పోటీ చేసిండో, ఈయన కూడా సిరిసిల్లలో మొన్న ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. ఎందుకంటే మనం హక్కులు కొట్టాడు, కనీసం ఇంట్లోనే మనం గుర్తిస్తారని చెప్పి. ఇక్కడ ఈరోజు మీటింగ్ ఉందని తెలిసి ఆయన స్వచ్ఛందంగా అక్కడ నుంచి బోయినపల్లి మండలం నుంచి వచ్చిండు. ఆయన ఏమంటే, ఒక ఛార్జ్ షీట్ మనము విడుదల చేస్తున్నాం, ఛార్జ్ షీట్ విడుదల చేస్తే అన్న నేను చదువుతా, ఛార్జ్ షీట్ నాకు అవకాశం ఇవ్వాలి అని అన్నాడు. నేను బయటికి వెళ్ళాల్సిన కదా, నాకే అవకాశం ఇవ్వాలంటే తప్పకుండా తప్పి మీకు అవకాశం ఇస్తాను. అయితే ఈ ఛార్జ్ షీట్లో మీకు గమనించేసిందంటే, మనము ఈ అరవింద్ని కానీ బీజేపీని కానీ ఇందులో ఒక తిట్టు పదం కానీ కొట్టు పదం కానీ ఒక బూతు పదం కానీ ఏది లేదు. చాలా పార్లమెంటరీ లాంగ్వేజ్లో, అంటే యాక్సెప్టబుల్ లాంగ్వేజ్, అంటే దీనిలో తప్పు లేదు. ఏ పదం వాడినా కానీ బూతు అయితే లేదు. ఇలా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు రాజకీయం ఏమైంది, బాగా ఎంత తిరిగితే అంత గొప్ప అన్నట్టు అట్లా కాకుండా చాలా జాగ్రత్తగానే ఇది మన టీపీసీసీ ఎన్ఆర్ఐస్ గల్ఫ్ కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసారు. దాన్ని ఇప్పుడు జంగిడి మధు గారు మీకు చదివి వినిపిస్తారు. అందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. మధు గారు స్టార్ట్ చేయండి. అరవింద్ అన్నకు ఏంటంటే సూటిగా ఒక 4 ప్రశ్నలు అడగాల్సుకున్నాను. గల్ఫ్ కార్మికుల ద్రోహి గప్పల అరవింద్ కల్లువెల్లి ఛార్జీ 2019లో మాయమాటలు చెప్పి ఎంపీగా గద్దెనెక్కిన అరవింద్ గల్ఫ్ కార్మికులకు మోసం చేసిండు ఖచ్చితంగా. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ అన్నను గల్ఫ్ కార్మికులు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే వివరణ చెప్తున్నా, వినండి. నెక్స్ట్ పాయింట్, ప్రవాసీ భారతీయ బీమా 2020 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు పుట్టగొడుతూ కనీస వేతనం 30 నుండి 50% వరకు తగ్గిస్తూ సర్క్యులర్ జారీ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక వినతి పత్రం కూడా ఇవ్వని అరవింద్ అన్న, వినండి. ప్రవాసీ భారతీయ బీమా యోజనలో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటే
అరవింద్ కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా తప్పించుకుంటూ తిరుగుతూ గల్ఫ్ భరోసాని ఏదో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. నెక్స్ట్, హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్ఫరెన్స్ లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం చేతకాని అజ్ఞాని అరవింద్ ఒక్క లెటర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అందియలేదు గల్ఫ్ కార్మికుల కోసం. నెక్స్ట్, కరోనా కష్టకాలంలో గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండుతూ 2-3 విమాన ఛార్జెస్, విమాన టికెట్లు కొనుక్కొని రావడం జరిగింది. దీనికి డబ్బులతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వం ఫ్రీగా రప్పించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయినా అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్ ఎంపీ పదవికి అనర్హుడు. ఈ ఎలక్షన్ లో ఓట్లు అడిగే గల్ఫ్ ఓట్లు అడిగే నైతిక హక్కు అరవింద్ అన్నది లేదు. అయితే మనకు ఈ ఎన్నికల్లో చరిత్రలో ఒక కొరుట్లకు ఈరోజు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మన మామూలు ప్రసంగాలే కాకుండా ఒక ఛార్జ్ షీట్, పోలీసులు ఏం చేస్తారు, ఒక నేరస్తుడిని ఏదైనా అరెస్ట్ చేసినప్పుడు జడ్జి ముందట కోర్టులో ఆర్టీ అదాలత్ లాగా చూస్తుంటాం కదా మనం కొన్ని టీవీ షోస్. అట్లా ఏం చేస్తారంటే ఒక ఛార్జ్ షీట్ చేస్తారు. ఇగో ఈ తప్పు చేసిన నువ్వు అని. తప్పు చేయనోడు అయితే ఏం చేస్తారంటే ఆధారాలు చూపిస్తాడు. ఇది తప్పుడు కేసు పెట్టారు నా మీద, ఇవి ఎన్ని తప్పులు, ఇగో ఇవి నిజాలు ఇవ్వు అని చెప్పి తీసుకొచ్చి ఆధారాలు చూపిస్తే జడ్జి ఏం చేస్తాడు, నిర్దోషిగా విడుదల చేస్తాడు. అట్లనే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు కొరుట్ల నుంచి మొట్టమొదటి ఛార్జ్ షీట్ నెంబర్ 1 ఒక 4 ప్రశ్నలతోని గల్ఫ్ కార్మికుల పక్షాన ప్రశ్నలు వేయడం జరిగింది. దీన్ని బహిరంగంగా ఒక లెటర్ లాగా భావించి, ఒక ఓపెన్ లెటర్గా భావించి అరవింద్ గారు లేదా అరవింద్ గారికి సంబంధించిన పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఈ 4 ప్రశ్నలకు రేపు ఒక వీడియో ద్వారా వాళ్ళు జవాబు చెప్పొచ్చు. అలా తప్పులేదు, అడగడంలో తప్పులేదు, వాళ్ళు చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే ఈ 4 ఆరోపణలు అనుకోండి, ఛార్జ్ అనుకోండి, అంటే వాళ్ళ మీద నేరారోపణ, ఇంత ద్రోహం చేసినాం, ఇంత అన్యాయం చేసినాం అని చెప్పి ఈ ఛార్జ్ షీట్ ఇక్కడ మనము మన పెద్దలు జువాడి నరసింహరావు గారు వస్తారు, అనిల్ ఈరోజు గారు వస్తారు, మన పెద్దలు శ్రీనివాసరావు గారు, వాళ్ళ సమక్షంలో వీటిని మనం విడుదల చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మనకు ఒక అవగాహన కోసం ఇప్పటిదాకా చదివి వినిపించడం జరిగింది. ఇందులో మనం ఒక్కొక్క సబ్జెక్టు మీద కూడా డిస్కస్ చేయవచ్చు. ఇప్పుడు 4 పాయింట్లు ఉన్నాయి. మనం ఇంత దూరం వస్తే అందరిలాగా ఇప్పుడు వేరే ఒక మీటింగ్ లాగా వచ్చి వినిపోవడమే కాదు, మనం కూడా ఒక చర్చలో పాల్గొనవచ్చు. ఇప్పుడు నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈయన 2019లో గెలిచిండు, 2020లో కరోనా అదే కంటిన్యూషన్లో వచ్చినప్పుడు ఏదైనా కేంద్ర ప్రభుత్వం సర్కులర్లు జారీ చేసి జీతాలు తగ్గించింది. ఇది ఒక విచిత్రమైన విషయం మీకు చెప్తున్నా బ్రదర్. మీ అందరూ కూడా ఏంటంటే గల్ఫ్ గురించి బాగా అవగాహన ఉన్న విదేశాలు ఏముందంటే, గణేష్ భాయ్ కూర్చోండి, ఏముందంటే మనకు ఈ గల్ఫ్ దేశాలకు ఒక ఇండియానే కాదు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఇట్లా రకరకాల దేశాల నుంచి కూడా అక్కడికి పోతారు. అయితే ప్రతి దేశం ఏం చేసుకుంటుందంటే ఒక ఒప్పందం చేసుకుంటుంది. నా మనుషులు నీకు పంపిస్తే ఒక ప్లంబర్కి ఇంత ఇవ్వాలి, స్టీల్ ఫిక్సర్కి ఇంత ఇవ్వాలి, మేసన్కి ఇంత ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, ఒక కనీస వేతనాలు ఒప్పందం కుదుర్చుకుంటారు. అంతకుముందు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ అన్ని దేశాలతోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంది, ఇగో దీనికి ఇంత ఇవ్వాలి, దీనికి ఇంత ఇవ్వాలి. ఈ 2020 సెప్టెంబర్లో కేంద్రం ఏంటంటే దొంగచాటుగా ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా ఈ సర్కులర్లు జారీ చేసిందంటే మా వాళ్ళను నేను తక్కువ అడ్డగుని లెక్క తక్కువకు పంపిస్తా. అంటే కొన్ని కేటగిరీలలో 100కి 30 రూపాయలు తక్కువ, కొన్ని కేటగిరీలో సగానికి సగం తక్కువ. ఒక 1000 dirhams పోయడం 500 dirhamsకి పంపుతా అని చెప్పి, 500 రియాలకి పంపుతా అని చెప్పి సర్కులర్ జారీ చేసి ఎవరు అడగలేదు. అక్కడ కంపెనీ వాళ్ళు అడగలేదు, గవర్నమెంట్ కూడా అడగలేదు. కాకపోతే నేను ద్రోహం ఉండే అంటే ఈ రిక్రూటింగ్ ఏజెన్సీలతో అక్కడి కంపెనీ యజమానులతో ఏంటంటే మా ఇండియా లెవెల్ను సస్తగా ఇస్తాము, దోసుకోండి, మా కింద మీ కింద లెవెల్ చేస్తే
ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఒక తెలంగాణలో కాదు, ఇండియా నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న 88 లక్షల మందిని పుట్టగొట్టే ముచ్చట ఇది. ఈ విషయాన్ని మనం తెలంగాణ నుంచి తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ గల్ఫ్ జేఏసీ అనేది ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చి కలెక్టర్లకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది, కేంద్ర మంత్రులను ఎంపీలను కలిసి మళ్ళీ పార్లమెంట్లో కూడా రాజ్యసభలో తర్వాత లోక్సభలో కూడా క్వశ్చన్స్ ప్రతిపక్షాలతో క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఇంత పెద్ద పోరాటం చేసి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసి ఈ కేసు గెలిచిన మనం, అంటే పేదోని కడుపు కొట్టద్దురా బాబు అని చెప్పి. అయితే ఈ సందర్భంగా ఇదే అరవిందును మనోళ్ళందరూ పోయి దరఖాస్తు ఇచ్చి అన్నాను దీని మీద మాట్లాడు, ఇది జీతం తగ్గించింది కదా అంటే నేను బీజేపీ కదా నేను మాట్లాడేటుంటుందని పక్కగా జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మా ఫోటో వచ్చే టైంలో నువ్వు ఎక్కడ లేను, నిన్ను మేమే కదా కల్పించింది, గల్ఫ్ నుంచి ఓట్లేసే అక్కడ నుంచి మన చుట్టాలని చెప్పి బంధువులు చెప్పి ఓటేసాను, మా గురించి నువ్వు మాట్లాడకపోతే మరి ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అవ్వడానికి వస్తున్నావు? ఇది నీ కేంద్ర ప్రభుత్వం చేసింది. సరే కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా నీకు తప్పు పట్టకపోదు, ఎందుకంటే నీకు చిన్నపానం మాకు తెలుసు, నీకు అక్కడ నీకే మంత్రి పదవి చేయలేదు, నేను పెద్దగా చూడరు కూడా, నువ్వు అందరిలో గుంపులో గోవిందావు, కానీ నువ్వు అడుగుతే ఖుషి అయితే ఉంటుంది. అరే మా అరవిందాన్ని అడిగిండు పోయి ఆడ చేసింది పక్కన పెట్టుకొని మన తరఫున అయితే అడగలేదు, ఆ అడుగుడు కూడా అడగలేదు ఆ మనిషి. ఇట్లా కనీసం అడుగు. కానీ మన జీవన్ రెడ్డి ఏం చేసింది తెలుసా? జీవన్ రెడ్డి ఎంపీ కాదు, ఏం కాదు, ఒక ఎమ్మెల్సీ స్టేటస్ ఉన్నాడు, ఏమన్నాడు, ఆయన ఎల్ఎల్బి కూడా చదువుకుంటావు, ఒక అడ్వకేట్ కాబట్టి మా సంఘానికి కొన్ని సూచనలు చేసింది, బాబు ఇవి ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, మీరు హైకోర్టులో రిట్ వేయాలి. హైకోర్టులో రిట్ అయితే ఏంటంటే నోటీసులు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. నోటీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు జవాబు ఇవ్వక తప్పది. ఒక్కొక్కసారి మనం బయట ఎంత మాట్లాడినా గాలిపోతున్నాయి మాటలు, కానీ కోర్టు మాటలు జవాబు ఇవ్వాల్సింది. ఆయన మొత్తం మాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మేము కోర్టులో కేసు చేసినాం, కోర్టులో కేసు చేసి గెలిచినాం. పిటిషనర్ నేనే, అంటే కష్టపడ్డది మనం తెలంగాణలో, కానీ లాభం జరిగింది 88 లక్షల మంది మొత్తం ఇండియా వాళ్ళకు లాభం ఉంది. అయితే జడ్జి కూడా పరేషాన్ అయింది, అరే మనము అక్కడి దేశాలు మన గవర్నమెంట్ అడగలేదు తగ్గించుకోని చెప్పి, నువ్వే తగ్గిస్తా అంటున్నాయి, నా మనుషులు నేనే తక్కువ జీతం పంపిస్తాను నువ్వు ఎట్లా అంటావు, మరి పక్క దేశాలు వాళ్ళు కూడా ఎవరు తగ్గించలేదు, నువ్వెందుకు తగ్గిస్తున్నావు, మరి ఇట్లా చేయొద్దు కదా అంటే ఆ సర్కులర్లతో క్యాన్సర్ కోర్టు ఆర్డర్తో క్యాన్సర్ చేసిండ్రు. ఆ ఘనత మొత్తం మన తెలంగాణ ఉన్నది, మన భారతీయ కార్మికులది. మనం ఇక్కడ నిల్చున్నాం, మనది ఈ జీవన్ రెడ్డి కనిపించని సూర్యుడు. ఈ ముచ్చట ఇది మనము అంటే ఇచ్చి చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాటకు పులిస్ స్టాప్ కావాలి, నేను జిమ్మగారు ఉంటా, ఆ హైకోర్టు ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా నేను చూపించడానికి నేను సిద్ధం ఉన్నా. అరవింద్ గారు మీరు దీని మీద ఎందుకు మాట్లాడలేదు? మేము అంటే నాకు ఒక ఎంపీ కూడా లేదు. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ చెప్తారు కదా, మేము 2 ఎంపీలే ఉన్నారు, 2 ఎంపీలతోనే తెలంగాణ ఊళ్ళో ఎక్కువ. ఒక ఆయన గల్ఫ్ ఆయన ఏం చేసినట్టే జై శ్రీరామ్ అన్నాడు, అనగానే ఈయన మనోడే ఉన్నట్టు మైక్ ఇచ్చారు. ఆయన మైక్ ఇచ్చినాక మనోడు స్టార్ట్ చేసి దించు అన్న, మరి నువ్వు హెల్ప్ లైన్ పెడతాను, హెల్ప్ లైన్ ఏమంటే మేము అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండేది, అది యాక్సిడెంట్ చనిపోతే ఇస్తూ 10 లక్షలు, గుండె పొడితో చనిపోయినా ఊరు పెట్టుకుని ఇస్తలేరు, కానీ మరి దాన్ని ఏం చేస్తావు ఏం కదా అన్నాక దానికి జవాబించుకుని పనిచేసి ఆయన వీరికి ఇక మీద పడ్డగా కుక్క పడ్డట్టు పడి ఖర్చులు ఇక అడిగిన మనిషి అదంతా వీడియో కూడా మొత్తం ఇక్కడ ఆయన పిల్లలు పరిశాన్ అయిపోయిన, అరే నేను అడిగింది ఏంటి నాకు కలుపుతుండేది అంటే ఆయనకు అసహనం అయిపోయి ఆయనకి ఏ జవాబు తెలుసు ఏమంటుంది తెలుసా? నీకు తెలుసా ఇప్పుడు దుబాయ్లో మనోళ్ళు బొట్టు పెట్టుకొని తిరుగుతుందంటే నరేంద్ర మోడీ కారణం, మనోళ్ళు గల్లెగరేసుకొని పోతున్నాడు ఆత్మగౌరవంతో తిరుగుతున్నంటే కారణం మన నరేంద్ర మోడీ. దాని తర్వాత అదే పిల్లలతో వేరే వాళ్ళతో కూడా జవాబు ఏమి ఇప్పించినామంటే, బాబు బెహ్రెయిన్లో 210 సంవత్సరాల క్రితం అక్కడ మందిరం ఉంది, హిందూ మందిరం. తర్వాత మస్కట్లో ఇక్కడ వెనులో తెలుసు, దుబాయ్లో 100 సంవత్సరాల పూర్వమే మన హిందూ మందిరాలు ఉన్నాయి, మనం పూజలు చేసుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు. నేను ఎవడేమను ఒక సౌదీలో మాత్రం స్ట్రిక్ట్ ఉంటుంది. ఈయన ఏమంటున్నాడు, నరేంద్ర మోడీ చుట్టూనే మేము బొట్టు పెట్టడం చాలా అయింది, ఆయన పదార్థం చెప్తున్నా. ఈయన ఏమంటుంది తెలుసా, చేతికి కంకణము, బొట్టు పెట్టుకోడు, తిలకం దిద్దుడు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ వల్ల అంటున్నాడు. ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడితే మనం కూడా ఖచ్చితంగా జవాబిచ్చారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలతో ఏమవుతుందంటే అక్కడ ఉన్నోడికి ఇవ్వడానికి తెలియదు, తెలుగు నుంచి అరబిక్ ట్రాన్స్లేషన్ చేసి ఇది గిట్లుంది కట్టంటే చిరికి గాను అని అయితే వాడు బ్యాన్ పెట్టింది అనుకో, మనకి మంది దొరకరు, మస్తు మంది దొరుకుతారు. మనం కాదంటే పక్క దేశం వాళ్ళు పంపడానికి సిద్ధంగా ఉన్నాం కదా, దెబ్బ ఎవరు పడుతుంది, మనకే దెబ్బ పడుతుంది. మళ్ళీ ఇవి దౌత్య సంబంధాలు ఉంటాయి, ఒక దేశానికి సంబంధం చెడిపోకూడదు. ఏదన్నా ఉంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఈయనకు పద్ధతి తెలియదు, పాట తెలియదు, ఒక తండ్రి వయసు ఉన్న జీవన్ రెడ్డి పట్టుకోవాలి కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు.
సరే ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడే ఇంకొకటి సబ్జెక్ట్ కూడా మీకు చెప్తున్నాను. ఈ ఛార్జ్ షీట్లో మనం వేసింది ఏంటంటే, బ్రదర్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని, ప్రవాసీ భారతీయ బీమా యోజన ఇది నాన్ ఎడ్యుకి సంబంధించింది. ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఇన్సూరెన్స్ పథకం. ఇది 10 లక్షల రూపాయలు. గల్ఫ్ కార్మికులు యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఇది ఎంత 2 సంవత్సరాలు కలిపి 325 రూపాయలు, చాలా తక్కువ. అంటే మనం ఏం కోరినాం, ఈ అరవిందులు కోరినాము, ప్రధానమంత్రి లెటర్ రాసినాం, మొన్న ప్రధానమంత్రి జగిత్యాల గారితో కూడా ఓపెన్ లెటర్ రాసినాం, దీని మీద స్పందించండి అని చెప్పి. ఎవరు స్పందించలేదు. ఇది 325 కాదని ఆయన నీకు 3000 తీసుకో రైతు బీమా టైప్లో ఎట్లా జరిపినా పైసలు ఇస్తే లొల్లి పోతుంది అని అంటే దీని మీద ఇప్పటి వరకు స్పందించారు. కృష్ణారావు గారు వచ్చారు, వెల్కమ్. వాళ్ళు ఒక 16 సంవత్సరాల క్రితమే హైదరాబాద్ లో వాళ్ళ ఎంబసీని పెట్టుకున్నారు. అంటే కాన్సులేట్ అంటారు. అంటే దాని సేవలు అందడానికి, వీజా స్టాంపింగ్, మంచికి చెడుకు పోయిపోయడానికి మనము చాలా కాలంగా మొత్తుకుంటున్నాం. మా దగ్గర నుంచి ఎక్కువ మంది ఈ దుబాయ్ అంటే యుఏ దేశం పోతున్నారు, సౌదీకి పోతున్నారు, కువైట్ పోతున్నారు. ఇక్కడ ఈ స్టాంపింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఒకటి కార్యాలయం, దౌత్య కార్యాలయం, ఇండియన్ కాన్సులేట్ ఎంతైతే ఉంటుందో వాళ్ళది కూడా ఆ దేశాల కాన్సులేట్స్. కాన్సులేట్ మనం ఎంబసీ హై కమిషన్ అంటాం కదా, కాన్సులేట్ అంటుంది. పెట్టండి అంటే మేము మొత్తంగా దుబాయ్ వాళ్ళని మాత్రం పెట్టింది. ఒక 6 నెలల కింద పెట్టింది. ఈ సౌదీ అరేబియా, కువైట్ దేశాలని పెట్టడానికి కోసం బట్టి అరవింద్ గారు ఒక లెటర్ రాయాలి అని చెప్పి పోతే రాష్ట్ర పోనేలో ఒకటి రాయాలి, ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్తో కానీ ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడేటప్పుడు ఈ ముల్లే మీద ఒక లెటర్ రాయొచ్చు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సౌదీ మీద స్టాంపింగ్ అంటే బొంబాయి పోతున్నారు, ఢిల్లీ పోతున్నారు. ఇప్పుడు కువైట్ కూడా కావాలంటే బొంబాయి పోతున్నారు, ఢిల్లీ పోతున్నారు. మరి మనకి ఇంతమంది కూడా మన ఆఫీస్ ఎందుకు పెట్టించుకోవద్దు? ఇటువంటి చిన్న ముచ్చట్లు లెక్క కనిపిస్తాయి, కానీ మనకి ఎంత కోసం అవుతుంది చెప్పు. ఇట్లాంటి విషయాల గురించి ఇప్పుడు ఇవాళ మనం ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నాం. సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు వేదికపైకి రావాలి, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు. తర్వాత ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఈరవత్రి అనిల్ గారు కూడా ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో పైకి వస్తారు. గంగి రేవంత్ రెడ్డి గారు కూడా పైకి వస్తారు. జీవన్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా విచ్చేసినటువంటి గల్ఫ్ కార్మిక సోదరులకు, జేఏసీ నాయకులకు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను 10 ఏళ్లుగా చాలా అవస్థలకు గురి చేసింది. తీరని లోటును ఏర్పరిచింది. మరి ఇలా అరవింద్ గారి విషయానికి వస్తే గల్ఫ్ కార్మికుల పేరు చెప్పుకొని ఓట్లాడుకోవడం జరుగుతున్నది. మరి అరవింద్ గారు గల్ఫ్ కార్మికులకు చేసింది ఏమైనా ఉన్నదంటే ఒక పైసా మందం కూడా అరవింద్ గారు గల్ఫ్ కార్మికులకు పని చేయలేదు. ఒక ఎంపీగా ఆయనకు చేయాల్సినంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఏనాడు మేము ఎన్నోసార్లు ఆయనకు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా స్వయంగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగినది. అన్న ఇది పరిస్థితి, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సమస్యలకి వీటిని పరిష్కరించాలని అనేక మార్లు మొదలెట్టుకున్నప్పటికీ ఏ ఒక్కనాడు కూడా ఆయన గల్ఫ్ కార్మికుల విషయంలో ఒక లేఖ కానీ లేదా పై అధికారులకు కానీ ఎలాంటి విషయాన్ని కూడా చేరవేయలేదు. మరి ఎంతసేపు ఇలా జీవన్ రెడ్డి గారి మీద పడేస్తున్నారు. జీవన్ రెడ్డి గారికి ఎందుకు గల్ఫ్ కార్మికులు ఇంతగా ఇచ్చేస్తున్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. మరి మేము ఏమంటున్నామంటే జీవన్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఈ రాజకీయ జీవితం, సుదీర్ఘ రాజకీయ జీవితంలో లెక్కలేనన్ని సార్లు గల్ఫ్ కార్మికుల సమస్యల మీద అధికారంలో ఉన్నప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఎక్కడ తగ్గకుండా ప్రతి విషయాన్ని కార్మికుల సంక్షేమం కొరకు, సంరక్షణ కొరకు
అనునిత్యం గల్ఫ్ కార్మికులకు అండగా తోడుగా నిలిచి మేము చేసే ఉద్యమంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద చేస్తున్నటువంటి ఉద్యమంలో తాను మా వెన్నంటి ఉండి మేము కేసుల పాలైతే మేము అరెస్ట్ అయితే ఎక్కడికి ఉంటూ ఆయన కూడా స్వయంగా వచ్చి విడిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అరవింద్ గారు ఏ ఒక్కనాడు కూడా మేము ఇన్ని ఉద్యమాలు చేసినా ఇన్ని కష్టాలు పడ్డా కానీ ఏ ఒక్కనాడు కూడా మా వైపు కూడా తొంగి చూడలేడు. మరి ఇలా ఆయన ఎంతసేపు జీవన్ రెడ్డి గారి గురించే మాట్లాడడం జరుగుతున్నది. అసలు గల్ఫ్కు జీవన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అనేది ఇలా కాదు. జీవన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా గల్ఫ్ కార్మికుల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి, గల్ఫ్ కార్మికుల గొంతుకై నిలదీసినటువంటి వ్యక్తి. మరి అరవింద్ గారు ఏమంటారంటే మేము ఎన్నోసార్లు మేము మాట్లాడినా గల్ఫ్ కార్మికుల విషయంపై నేను మీటింగ్లు పెట్టినా, నేను ప్రశ్నల్లో మాట్లాడినా అని అనేకమైనటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే ఈ ప్రెస్ మీట్లు పెట్టడము లేదా పేపర్లలో ఇచ్చుకోవడము లేకపోతే సభలలో మాట్లాడము ఎవరైనా సామాన్యుడు కూడా మాట్లాడతారు. కానీ మీకు మేము ఒక హోదాని ఇచ్చినాము, ఇంతమందిని కలిసి నేను గెలిపించి నేను లోక్సభకు పంపిస్తే మీరు ఏం చేసిరు? ఏనాడైనా గల్ఫ్ కార్మికుల పక్షాన గల్ఫ్ కార్మికుల సమస్యలను మీరు పోరాట కనీసం రిక్వెస్ట్ అయినా చేసిన దాఖలాలు ఉన్నాయని మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మీరు రేవంత్ రెడ్డి గారికి మీకు ఎంత తేడా ఉందంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉన్నది మీ ఇద్దరి మధ్య. కాబట్టి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఆయన జీవన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 2 సార్లు శాసన మండలిలో గల్ఫ్ కార్మికుల గొంతుకేతన మాట్లాడడం జరిగింది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసి మరి నా ప్రాంత ప్రజల పరిస్థితికి ఇట్లా ఉన్నది, మీరు దీనికి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలి, మా కార్మిక సోదరులందరితో కార్మికుల నాయకులతో మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు వినాలి, పరిష్కరించాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు మన 10వ తారీఖు నాడు మేమందరం కలిసి నాయకులందరితో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్కడ జైళ్లలో మరుగుతున్న వారి గురించి వారికి న్యాయ సలహా అందజేయడానికి వాళ్ళకు లీగల్ ఎయిడ్ కూడా ఏర్పాటు చేస్తామని, అన్ని దేశాలలో ఎన్ఆర్ఐస్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల కష్ట సుఖాలలో మేము బాధ్యత పాల్పంచుకుంటాం. జరిగిన మాట వాస్తవం, మీకు నష్టం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి మేము ఖచ్చితంగా చేస్తామని ఒక బలమైన హామీని ఇవ్వడం జరిగింది. మరి అంతకన్నా ఈ 100 రోజుల్లోపే ప్రజాపాలన ఏర్పడి 100 రోజుల్లోపే గల్ఫ్ లో మరణించినటువంటి కార్మికుల కుటుంబాలకు, 2 కార్మికుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అప్పటికప్పుడు మా ఆర్ శ్రీనివాస్ గారు, జీవన్ రెడ్డి గారు మాట్లాడి 2 కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మరి ఈ 5 లక్షల ఎక్స్ప్రెసియా ఏదైతే ఉన్నదో వాస్తవానికి ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ మూలన కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ లేదు. 1 లక్ష రూపాయలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఐఎంలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడం అంటే నిజంగా దీన్ని ఎక్కడ కూడా ఆపకుండా దీన్ని ముందుకు తీసుకుపోతారనే పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి ఇది నిజంగా రియల్లీ గ్రేట్. కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్ రెడ్డి గారు దానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా ఇలా జీవన్ రెడ్డి సాబ్ కానీ, ఆదిశ్రీనమ్మ కానీ, ముఖ్యంగా ఈరవత్ర అనిలన్న కూడా దీన్ని వెన్నట్టు ఉన్నాడు. చాలా మమ్మల్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మా శ్రీ అన్న ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దీనికి ప్రతి ఒక్కరి సహకారం ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే ఇలా ధరంపూర్ అరవింద్ గారికి ఒక సూటి ప్రశ్న, మీరు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడగడానికి అర్హులు కాదు. ఎందుకు అని అంటే గల్ఫ్ కార్మికుల పక్షాన మీరు ఏ ఒక్క రోజైనా చట్టసభల్లో మాట్లాడింది ఉంటే ఒక్కసారి మీరు ఆ వీడియోను రిలీజ్ చేయండి. తర్వాత మీరు ముందరిగా కార్మికుల దగ్గరికి వచ్చి ఓట్లు అడగండి. మరి ఇలా జీవన్ రెడ్డి గారు కుప్పలుగా మాట్లాడినటువంటి చట్టసభలో మాట్లాడినటువంటి అనేకమైనటువంటి వీడియో క్లిప్స్ మీకు మేము రిలీజ్ చేస్తాం. మరి అన్ని మూసుకొని గల్ఫ్ కార్మికుల దగ్గరికి రాకుండా ఊరుకోండి. ఇవి 2 విషయాలు మాత్రం మేము స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఏం చేయకుండా మీరు చేయాల్సింది కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను నిండా ముంచింది. ఆపదలు ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులను ఆదుకోవాల్సింది పోగా వాళ్ళను దబాయించి మామూలుగా ఏదైతే మామూలుగా ఉండే ఫ్లైట్ ఛార్జీలను డబల్ చేసి 2 చేసి 3 చేసి
కార్మికులను దోచుకోవడం జరిగినది. ఈరవత్రి అనిల్ గారు వేదికపైకి రావాలి. జువాడి నరసింహరావు గారు, వెంకట దేవేందర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ మీ దగ్గర బ్యానర్ ఉండే, ఆ బ్యానర్లో కొన్ని కరపత్రాలు ఉండే, ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఒకసారి స్టేజ్ దగ్గర తీసుకోండి. బ్యానర్ పోయింది. మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇరాక్ అండ్ కువైట్ యుద్ధం జరిగినప్పుడు 1,70,000 మంది కార్మికులను ఉచితంగా ఏ ఒక్క రూపాయి ఒక పైసా వెళ్ళకుండా 1,70,000 మంది కార్మికులను కువైట్ నుండి మరి భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు మేము ఏదో కాంగ్రెస్ పార్టీ ఎత్తుకోవడం లేదు, కానీ వాస్తవాలు మాట్లాడిన అవసరం ఉన్నది. మరి అందుకే మేము మాట్లాడుతున్నాం. మరి కరోనా సమయంలో మీరు ఎంతమందిని ఫ్రీగా తెప్పించారు? ఫ్రీగా తెప్పించేది పోగా ఉల్టా మీరు డబల్ ట్రిపుల్ ఛార్జ్ చేసి కార్మికుల గొంతు వసీలు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఆ రకంగా చేసిరు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అది అల్లాడుకున్న ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి హోటళ్లలో పెట్టి వాళ్ళను వేల రూపాయలు దండుకొని హోటళ్లలో కమిషన్లు పెట్టేసినటువంటి పరిస్థితి. ఇలా గల్ఫ్ కార్మికులకు అక్కడ కరోనా సమయంలో వాపస్ వచ్చిన వారికి అక్కడ జీతాలు వేస్తూ జరిగిందంటే జీతం దొంగతనం జరిగినది. ఆ దొంగతనం జరిగినది 1 రూపాయి 2 రూపాయలు కాదు, వేలాది రూపాయలు, లక్షల రూపాయల పైసల్ని అక్కడ మన ప్రభుత్వం మన కార్మికులు మోసపోయిండ్రు. మరి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆదుకున్నది? కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. మరి ఆ రోజు ఎందుకు ఈ వేతన దొంగతనం జరిగింది? మరి నా బిడ్డల్ని మనకు పైసలు ఇప్పించాలి, అక్కడనే లీగల్ ఎయిడ్ ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకోలేదు? ఇలా రకరకాల సంఘాల పేర్లు చెప్తున్నారు అరవింద్ గారు. రకరకాల సంఘాల పేర్లు చెప్పి అక్కడ మా సంఘాలు, మా భారతీయ జనతా పార్టీ సంఘాలు పనిచేస్తున్నాయి, వివిధ రూపాల్లో పనిచేస్తున్నాయి. అందులో డాక్టర్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, సామాజిక సేవలు ఉన్నారని ఉత్తుత్తి మాటలు చెప్పి మళ్ళా రోడ్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఇన్నేళ్ళుగా ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి కార్మికులకు ఎందుకు అండగా నిలుస్తలేదు మీ డాక్టర్లు కానీ, మీ లాయర్లు కానీ, మీ ఇంకెవరైనా కానీ? ఇలా చిన్న తప్పులు, తెలిసి తెలియని తప్పులకు వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో జైళ్లలో విలవిలాడుతుండ్రు. పైసలు ఒక 10 రూపాయలు పెడితే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న వారికి కూడా మనం న్యాయ సలహాన్ని ఇవ్వడం లేదు, వాళ్ళకు ఆర్థిక సాయం ఇవ్వడం లేదు, వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు. మరి ప్రభుత్వం ఇక్కడ విఫలమైందా లేదా? కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల విషయంలో పూర్తి మోడీ చేయబట్టి ఇలా గర్వంగా బతుకుతున్నాం అనే పిచ్చి కూతలు కూస్తా ఉన్నాడు అరవింద్ గారు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈయన పుట్టకన్నా ముందే 100 సంవత్సరాల క్రితమే దుబాయ్ దేశంలో, మస్కట్ దేశంలో దేవాలయాలు ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ దుబాయ్, మస్కట్ దేశాలలో ఏ ఒక్క కార్మికుడు కూడా వివక్షతకు గురికాలే. ఏదైనా చిన్న జరిగి ఉండొచ్చు, కానీ పూర్తి హిందువులను దూరం చేసినటువంటి చరిత్ర లేదు. అదేవిధంగా ఇలా ఏదైతే ఇప్పుడు మోడీ గారు గురువు కట్టేందుకు బయలుదేరడం జరిగింది. అయ్యా, మీరు గురువు కడుతున్న సంతోషంగా మేము హిందువులుగా గర్విస్తున్నాం, కానీ అంతకన్నా ముందు మరి కార్మికుల పరిస్థితి ఏంది? మరి జైళ్ళలో ఉన్న పరిస్థితి ఏంది? హాస్పిటల్ల పరిస్థితి ఏంది? ఉన్నల పరిస్థితి ఏంది? అక్కడ మరణించిన కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ఏనాడైనా ఆలోచించినవా? మీ దృష్టికి తీసుకొచ్చినప్పటికి కూడా ఏ రోజైనా దీని గురించి పట్టించుకొని ఒక చిన్న మాట అయినా మీరు మాట్లాడిరా? మరి ఎందుకు మీరు ఇప్పుడు గుళ్ళు దేమనకన్నా? అదేవిధంగా పెద్దలు కాంగ్రెస్ పార్టీ కోర్టుల ఇన్ఛార్జ్ గౌరవనీయులు నరసింహన్న గారికి మరియు కృష్ణారావు అన్న గారికి, సత్యమన్నకు, పెద్దన్నకు, వెంకటేష్ మరియు గల్ఫ్ ఎన్ఆర్ఐసీఎల్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సోదరుడు నంగి దేవేందర్ రెడ్డి గారికి మరియు కొంచెం రాజన్ పెద్దలు మంద భీమరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు
గల్ఫ్ దేశాలు నుండి తిరిగి వచ్చినటువంటి దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి 90% గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన వాళ్ళే. గల్ఫ్ గోస ఏంటి అని తెలిసిన వాళ్ళు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనం జీవన్ రెడ్డి గారిని గెలుపు దిశగా తీసుకెళ్లాలంటే గల్ఫ్ ఓట్లు, గల్ఫ్ కార్మిక కుటుంబాల ఓట్లు మనకు అత్యంత ప్రాముఖ్యత. మొత్తం తెలంగాణలో కొరుట్ల నియోజకవర్గం నుండి అత్యధికంగా గల్ఫ్ వలస ఉన్నటువంటి నియోజకవర్గం, మొత్తం 119 నియోజకవర్గంలో అత్యధికంగా వలస ఉన్నటువంటి గల్ఫ్ వలస ఉన్నటువంటి నియోజకవర్గం మన కోరుట్ల నియోజకవర్గం. దాదాపు 20,000 మంది ఇక్కడ నుండి ఈ రోజు గల్ఫ్ వలస పోయి ఉన్నారు. ఒక్క కుటుంబం 5 ఓట్లు వేసిన 1,00,000 ఓట్లు కేవలం గల్ఫ్ కార్మికుల ఓట్లే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కృతజ్ఞతతో ఈ రోజు జీవన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి అని చెప్పేసి వినియోగించుకోవడానికి మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 14 సంవత్సరాల నుండి గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఎన్నో పోరాటాలు చేస్తున్న విషయం మీకు తెలిసి కొరుట్ల నియోజకవర్గంలో 2011లో కేసీఆర్ గారు, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీరందరూ మీడియా మిత్రులందరూ గమనించాలి, కేసీఆర్ గారు మొగిలిపేట గ్రామంలో ఒక 7 వ్యక్తులు సిలిండర్ వేలి దుబాయ్లో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వచ్చి ఈ గల్ఫ్ బోర్డు ఇస్తాను, గల్ఫ్లో చనిపోయిన వాళ్లకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను అని చెప్పేసి 2011 ప్రకటించి మన తెలంగాణ ప్రభుత్వం అది వచ్చిన వెంటనే ఇది ప్రకటిస్తా ఇస్తా అని చెప్పాడు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటికి అంతకుముందున్న ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ₹1,00,000 ఇచ్చేది. ఆ ₹1,00,000 ఇవ్వడం కూడా ఎగ్గొట్టిండు. అప్పుడు ఈ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఉద్యమం ఏ స్థాయికి పోయిందంటే, ఇక్కడ నుండి కేరళ ఎన్నోసార్లు పోవడం జరిగింది, మధ్యప్రదేశ్ బరోడాలో మీటింగ్ జరుగుతున్నాయంటే పోవడం జరిగింది, ఎన్నోసార్లు నిరాహార దీక్ష చేయడం జరిగింది, వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం జరిగింది. కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని కోరికలు కొన్నా, ఎన్ని ధర్నాలు చేసినా ₹5 లక్షలు ఇస్తామని చెప్పి మభ్య పెట్టడమే తప్పితే ₹5 లక్షలు ఇవ్వలేదు. అదేవిధంగా అక్కడ మోసపడుతున్నటువంటి కార్మికులకు కూడా ఎలాంటి సాయం చేయలేదు. దాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన నెల 16వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మా గల్ఫ్ సంఘాలను పిలిచి, అదేవిధంగా ఈరవత్రి అనిల్ గారి సారథ్యంలో, మన జీవన్ రెడ్డి గారి సారథ్యంలో మరియు నరసింగన్న గారి సారథ్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి గల్ఫ్ బోర్డును ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా వారు అక్కడ ఏం ప్రకటించారంటే, గల్ఫ్ పోయే వాళ్ళు ఇక్కడ కొరుట్ల నుండి 20,000 మంది, మన కొరుట్ల పరిస్థితి ఏంటంటే 20,000 మంది తలా నెలకు ₹20,000 పంపినా నెలకు ₹40 కోట్ల కొరుట్లకు గల్ఫ్ నుండి ఆదాయం వస్తుంది. అంటే సంవత్సరానికి దగ్గర ₹500 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు, మీరు అందరికీ తెలుసు, గల్ఫ్ వలసలను ఆపాలి, మీరంతా రిటర్న్ రండి, నేనే ₹20,000 ఇస్తా, ఇక్కడ మన గోదాములలో పనిచేయచ్చు, రైస్ మిల్లో పనిచేయచ్చు అని చెప్పేసి కూడా ఆయన గల్ఫ్ కార్మికులను అవమానించడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, గల్ఫ్ పోయే కార్మికులను మేము టెక్నీషియన్స్గా పంపుతాం. వాళ్లకు అంటే టెక్నీషియన్స్గా పంపడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి వేతనం ఏదైతే 20,000, 30,000 వేతనం వస్తుందో అది ₹1,00,000 గిట్ట వేతనం పొందేది ఉంటే
ఈరోజు మన కొరుట్ల పరిస్థితి 500 కోట్లు కాదు, 1000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం మనకు గల్ఫ్ దేశాల నుండి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానికి ఇక్కడ ప్రత్యేకంగా నాక్ సెంటర్ డెవలప్మెంట్స్ కూడా చేస్తామని చెప్పేసి ఆ సమావేశంలో వారు ప్రకటించడం జరిగింది. దానికి కృతజ్ఞత ప్రకటించడానికి అంటే మొత్తం తెలంగాణలో అతిపెద్ద సమస్య, ఆ సమస్య మన కొరుట్ల నియోజకవర్గంలో ఎక్కువ ఉంది. ఆ సమస్యను తీర్చినటువంటి ఆ ప్రభుత్వానికి మనం కృతజ్ఞత ప్రకటించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి గల్ఫ్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు లేనిపోని అంటే సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి వాళ్ళు మనల్ని మభ్య పెడుతున్నారు. ఈ సత్యం ఏంది, మనకేం జరుగుతుంది అని చెప్పేసి మనం తెలుసుకొని ఈరోజు మనం ప్రతి ఊర్లో ప్రతి ఇంటింటికి ఈ సమాచారాన్ని చెరవేసి మనం 1,00,000 ఓట్లుగా దీన్ని దిశగా మనం ప్రయాణించాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కోరడం జరగడానికి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా హీరోమంత్రి అనిల్ గారు వారికి ఈ గల్ఫ్కు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైన అంశం రేవంత్ రెడ్డి గారు వారికి అప్పచెప్పడం జరిగింది. దయచేసి ఇక్కడ మేము కోరేది ఏంటంటే ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ ఇక్కడికి వెళ్ళి ఎవరైతే కార్మికులు కాదు టెక్నీషియన్స్ పంపే విధంగా కొరుట్ల నియోజకవర్గం నుండి ఒక 20-25 వేల మంది ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నీషియన్స్ గా ఇక్కడికి అక్కడ పంపిస్తే కొరుట్ల నియోజకవర్గానికి తిరుగులేదు ఆదాయంలో అని చెప్పేసి మిమ్మల్ని మేము కోరడం జరుగుతుంది. ఆ దిశగా మీరు ముఖ్యమంత్రికి ఈ విషయం చేరవేయాలి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మనం జీవన్ రెడ్డి గారికి 1,00,000 మెజార్టీ ఈ గల్ఫ్ కార్మికుల ద్వారానే రావాలని చెప్పేసి ఆశిస్తూ తర్వాత భీమరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేనేం మాట్లాడిస్తాను. ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ న్యాక్ అనే ఒక సెంటర్ ఉంటుంది, ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని ఒక పెద్ద సంస్థ ఉంటుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు విభజన తర్వాత కూడా ఎవరిది వాళ్ళకు కూడా అయింది, పేరు అదే ఉంటుంది. న్యాక్ తెలంగాణ, న్యాక్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. అయితే దీనికి ముఖ్యమంత్రి గారు అధ్యక్షులుగా ఉంటారు. ఈ సంస్థకు R&B మంత్రి గారు ఉపాధ్యక్షులుగా ఉంటారు. అయితే అప్పుడు R&B మంత్రిగా ఉపాధ్యక్షుని హోదాలో న్యాక్ సెంటర్ హోదాలో జీవన్ రెడ్డి గారు ఏం చేశారంటే అప్పుడు ఒక న్యాక్ సెంటర్ అంటే దాదాపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అంత కెపాసిటీతోని పెద్ద బిల్డింగ్ కట్టి మొత్తం శిక్షణ ఏర్పాటు చేయడం కోసం పులివెందుల ఫైల్ ఓకే అయిపోయింది. ఈయననే R&B మంత్రి కాబట్టి ఫైల్ సర్క్యులేట్ అవుతుంది. ఈయన చేతుల సర్క్యులేట్ అయ్యి సీఎం గారి దగ్గర పోతుంది కదా, అందులో జగిత్యాలని కూడా రాసిండు. ఇక పులివెందులకు టిక్ కొట్టి జగిత్యాలను కొట్టకుండా ఉంటాడా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండింటికి టిక్కులు కొట్టారు. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు, మన నూకపల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో బ్యాక్ సైడ్ లో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ లాగా మనకు న్యాక్ సెంటర్ ఉంది. అందులో ఏంటంటే సూపర్వైజర్ ట్రైనింగ్ ఉంది, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, మిగతా అన్ని రకాలుగా మేసన్ అవన్నిటికి ఉంది. ఫ్రీగా భోజనం పెట్టి అందులో ఉంచి ఒక హాస్టల్ లాగా ఉంచి ఇప్పుడు ఆ శిక్షణ నడుస్తుంది. ఇప్పుడు మీరు సిఎస్ఆర్ గారు మన చెన్ననేని శ్రీనివాసరావు గారు అన్నట్టు ఇక్కడ కూడా మన కొరట్ల ప్రాంతంలో కూడా కొరట్ల నియోజకవర్గంలో అట్లాంటిది ఒకటి రావాలి అంటే మన ప్రాంతం నుంచి ఒక R&B మినిస్టర్ కావాలి. మరి ఎవరైతే స్టేజ్ మీద ఉన్నదో మరి మీరు కూడా తీసుకురావాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం ఇక్కడ ఇది అసలు ఈ మీటింగ్ ఇవాళ ఏంటంటే ఒక చారిత్రాత్మకమైంది గల్ఫ్ చరిత్ర లోపల, అరవిందును పొందబెట్టే చరిత్ర లోపల అరవింద్ చేసిన నేరాలు ఘోరాల కోసం ఏం చేసిండు, ఏం తప్పు చేసిండు అనేది ఇది ఒక ఛార్జ్ షీట్. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఒక ఛార్జ్ షీట్ చేస్తారు నేరారోపణలు ఏం ఆధారాలతో సహా. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే మా గల్ఫ్ వర్కర్స్ తరఫున ఒక ఛార్జ్ షీట్ వేస్తున్నాం. గల్ఫ్ వర్కర్స్ తరఫున ఇగో ఇట్లాంటి ఒక ఛార్జ్ షీట్ తయారు చేసినాము. ఛార్జ్ షీట్ ఏంటంటే ఇందులో సూటిగా ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మేము వాడడం లేదు. మేము చాలా మర్యాదస్తున్నాం గల్ఫ్ కార్మికులం అంటే.
ఇలా ఫుల్ స్టాప్ కామ కూడా తప్పు తీయడానికి లేదు. మేము స్పష్టమైన ప్రశ్నలు 4 ప్రశ్నలు సంధించినాము. తర్వాత ఇప్పుడు దీన్ని మన పెద్దలు జువాడి నరసింహరావు గారు, తర్వాత ఈరోజు అనిల్ గారు, తర్వాత మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న పెద్దలందరూ కలిసి ఈ పోస్టర్ల ఆవిష్కరణ కూడా చేస్తారు. దానికంటే ముందు నేను నంగి దేవేందర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఛార్జ్ షీట్ ఏంటిది అనేది ఆయన అక్షరము స్పష్టంగా చదువుతాడు. అది చదివిన తర్వాత దాని రిలీజ్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రిలీజు. దాని తర్వాత పెద్దలందరూ కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ గల్ఫ్ భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవత్రి అనిల్ గారు, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే పెద్దలు జువాడి నరసింహరావు గారు, అట్లాగే సోదరులు కృష్ణారావు గారు, చెన్నంనేని శ్రీనివాసరావు గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఒక్కసారిగా వారికి కరతాళ ధ్వనులతో, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, నా మిత్రుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఐఎస్ఎల్ కన్వీనర్, అట్లాగే నా ప్రియ సోదరుడు ఆకుల లింగారెడ్డి గారు, అట్లాగే మిత్రులు, పెద్దలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. అయితే ఇందాక భీమరెడ్డి గారు చెప్పినట్టు మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే ఒక మంచి నాయకుడు వస్తే మా సమస్య వింటాడు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటాం. అవునా కదా? ఎవరు ఇంటర్లేరు అన్నట్లు అనిపిస్తుంది నాకే. అయితే అరవింద్ గారిని మనం అప్పుడు చూసినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే అరవింద్ గారు ఉంటే మాకు సమస్య పరిష్కారం అవుతుందని చాలా మంది గల్ఫ్ కార్మికులు కావచ్చు, లేకపోతే రైతులు, విద్యార్థులు అట్లా చాలా మంది కనెక్ట్ అయిన తర్వాత వారి ప్రవర్తన, వారి బాడీ లాంగ్వేజ్, వారి మాట తీరు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇట్లాంటి వ్యక్తి నవ్వి మనం ఎన్నుకున్నది అన్నటువంటి ఆ డౌట్ లోకి వచ్చారు చాలా మంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇటు వచ్చిన తర్వాత అరవింద్ గారు నిజంగా ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఎంత ఫ్రస్ట్రేషన్. నువ్వు ఏదన్నా చూడు, ఆయన ప్రెస్ మీట్స్ కానీ ఒక వీడియో చూడు, ఎంత ఒక పార్లమెంటరీ వ్యక్తి అంటే ఒక పార్లమెంటరీ క్యాండిడేట్ ఎట్లా ఉండాలంటే చాలా డిగ్నిటీగా ఉండాలి, డిగ్నిఫైడ్ గా మాట్లాడాలి. చాలా కన్ఫ్యూజన్ గా బిత్తర్ అసలు ఎట్లా మాట్లాడుతున్నంటే నేను ఓడిపోతున్నా అనే తీరుగానే మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్తున్నా అంటే వారికి, అరవింద్ గారికి, మిత్రమా నువ్వు చేసింది వాస్తవంగా ఏం లేదు, కాకపోతే మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిరు జీవన్ రెడ్డి గారి మీద. ఏమంటున్నారంటే, ఏమయ్యా జీవన్ రెడ్డి, ఇప్పుడు గుర్తొచ్చిందా గల్ఫ్ బోర్డు, ఇప్పుడు గుర్తొచ్చిందా గల్ఫ్ బోర్డు అంటున్నాడు. మరి నేను అడుగుతున్నా, 5 రోజుల్లో తెస్తాను నా పసుపు బోర్డు, 4.5 సంవత్సరాలు తీసుకొచ్చిందా లేదా? మరి నీకెందుకు వచ్చింది? మరి అది నువ్వెట్లా తీసుకొచ్చినావు? ఆ పసుపు బోర్డు తెచ్చినని చెప్పుకుంటున్నావు. ఎస్, అది కూడా తీసుకురాలేదు. తర్వాత తెచ్చిన కలరించుకుంటున్నారు కదా, మరి అదెందుకు, ఆ మాట ఎందుకు మాట్లాడిస్తున్నావు అని చెప్పి మీ అందరి పక్షాన, మా గల్ఫ్ కార్మికుల పక్షాన నేను వారిని సూటిగా అడుగుతున్నా. అయితే ఏదేమైనా మనకు మంచి అభ్యర్థి వచ్చింది కనుక మనం అందరం ఒక టీమ్ గా ఎట్లాంటి అరమరికలు లేకుండా ఒక్క వారం రోజులు పనిచేస్తే మనం 1 లక్ష పైచిల్ మెజారిటీతో మన అభ్యర్థిని గెలిపించుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే అరవింద్ గారి పైన ఇచ్చిన ఛార్జ్ షీట్ భీమరెడ్డి గారు వీటి మీద చాలా కూలంకషంగా చదివి, రాసి చేయడం జరిగింది. అయితే నాకు పెద్ద బాధ్యతను ఇచ్చిరు, చదువుతున్నా. గల్ఫ్ కార్మిక ద్రోహి గప్పాల అరవింద్ పై కల్లివల్లి ఛార్జ్ షీట్ 1 అంటే ఇది ఒకటి మాత్రమే, ఇంకా వస్తాయి మన మీద. 2019లో మాయ మాటలతో ఓట్లను కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గద్దెనెక్కి గల్ఫ్ కార్మికులను మోసం చేసింది అరవింద్. ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ కు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హతనే ఉండదు. 2020 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను పుట్టగొడుతూ కనీస వేతనాలు అంటే 30 నుండి 50% వరకు తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020లో సర్క్యులర్ జారీ చేసింది. ఎంత? నాకు వచ్చే 10,000 రూపాయలలో 30% తగ్గియమని చెప్పి సర్క్యులర్ జారీ చేసింది. ఇది రికార్డెడ్ మిత్రమా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 30 నుంచి 50% తగ్గిస్తూ సర్క్యులర్లు జారీ చేసింది. ప్రవాసి భారతీయ బీమా యోజనలో సహజ మరణాన్ని చేర్చకుండా గల్ఫ్ కార్మికుల బతుకులతో బీజేపీ ప్రభుత్వం ఆడుకుంటే అరవింద్ కేంద్రంలో ప్రభుత్వంలో చర్చించకుండా తప్పించుకు తిరిగిన వ్యక్తి ఈ గల్ఫ్ ద్రోహి అరవింద్. అంటే ప్రవాసి భారతీయ యోజనలో మామూలుగా 330 రూపాయలు కడితే 10 లక్షల బీమా వస్తుంది మిత్రులారా.
అయితే దీంట్లో సహజ మరణం ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైతు బీమా అని మనకు మొన్న చూసినాం కదా. రైతు చనిపోతే మనకు బీమా ఇచ్చింది కదా, దానికి ఎట్లాంటి కండిషన్స్ లేవు. అట్లాగే ప్రవాస భారతీయ బీమా యోజనలో కూడా సహజ మరణాన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి చాలా నివేదికలు నాడు భీమరెడ్డి గారు కానీ, నరేష్ రెడ్డి గారు కానీ, సోదరుడు గుగ్గిల రవిగౌడ్ గారు వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళి కూడా చాలా ప్రయత్నాలు చేస్తే అరవింద్ గారు ఏ ఒక్క రోజు కూడా కనీసం పార్లమెంట్ లో మాట్లాడకపోగా ఒక లెటర్ కూడా రాయలేదు ప్రభుత్వానికి. హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం చేత గాని ఈ అజ్ఞాని అరవింద్. కనీసం అంటే మనకి కాన్సులేట్స్ ఇక్కడ లేవు. మొన్న ఒకటి యుఏఈ కాన్సులేట్ ఒకటి హైదరాబాద్ కు వచ్చినట్టుంది, కానీ మిగతా గల్ఫ్ దేశాల కాన్సులేట్స్ ఇక్కడ ఏవి కూడా లేవు. ఇంకొకటి, కరోనా కష్టకాలంలో గల్ఫ్ దేశాల నుండి ఇండియాకు వచ్చిన పేద కార్మికుల రక్తం పిండి 2-3 విమాన ఛార్జీలు వసూలు చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫ్రీగా రప్పించాల్సిన కేంద్రం అధిక ఛార్జీలు వసూలు చేయడాన్ని ప్రశ్నించలేని అరవింద్ ఎంపీ పదవికి అర్హుడా అనర్హుడా? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. కరోనా సమయంలో వాస్తవంగా జీతాలు రాక ఇవ్వలేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే నాకు ఎంతో మంది అప్పుడు ఫోన్లు చేసి ఇక్కడ నుంచి పైసలు అటు పంపించుకొని ఇటు వద్దామని చెప్పి ప్రయత్నాలు చేసిన అంత దీన స్థితిలో కనీసం భారత ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ రప్పించే ప్రయత్నం చేయలేదు. దీంట్లో ఒక్క మాట మీకు గుర్తు చేస్తా. 1990లో గల్ఫ్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 1,70,000 మంది ప్రవాసీలను కువైట్ నుండి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చింది ఆ రోజు నాటి ప్రభుత్వం. ఎయిర్ లిఫ్ట్ మీద సినిమాలు కూడా వచ్చినాయి ఆ రోజు. సో అట్లాంటి చోట కనీసం మనకు ఆ గౌరవాన్ని ఇవ్వలేదు, అరవింద్ గారు అడగలేదు. సో ఇది మొదటి ఛార్జ్ షీట్ మిత్రులారా. ఇంకా మిగతా ఛార్జ్ షీట్స్ వస్తాయి. ఈ కార్యక్రమాన్ని భీమరెడ్డి గారు నడిపించవలసిందిగా. థ్యాంక్ యూ దేవేంద్ర రెడ్డి గారు. యాదకుంచు హిందూస్ కోట్లకు వస్తే చెప్పిన వాటి కొడతారని నేను చెప్తున్నాను. ఒక హిందూ బట్టల గురించి మాట్లాడుకుంటూ మీరు హిందూ భక్తులని మాట్లాడుకుంటూ ఈ విధంగా చేయడం సమంజసం కాదు. మేము ఇమీడియట్లీ పోలీసులకు చెప్పడం జరిగింది, దాన్ని ఫార్వర్డ్ చేయడం. ఇంకా వాళ్ళు ఎవరు దొరకలేదు. దొరికితే మాత్రం మేము విడిచిపెట్టాం. అరవింద్ మీద కూడా కేసు బుక్ చేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చేది అరవింద్ కాబట్టి, అరవిందే ఆ పని చేయించింది కాబట్టి అరవింద్ మీద కూడా కేసు బుక్ చేయాలని నేను పత్రికాముఖంగా పోలీసులకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక మతంగా పేరు చెప్పుకొని ఓట్లు అడుగుడు తప్ప వాళ్ళు దేశం మీద అభివృద్ధి చేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే ఉన్నదో గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు ఛార్జ్ షీట్ చేసిండ్రు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అరవింద్, ఇప్పటికైనా నిజాయితీగా పనిచేయి. నేను ఈ పని చేసినా అని చెప్పు. పసుపు కూడా తెచ్చిన పసుపులో కూడా గల్ఫ్ అప్పుడేమో స్పైస్ కోడ్ పసుపు కోడ్ కంటే పెద్దగా స్పైస్ బోర్డు. మళ్ళా తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ ముందు నరేంద్ర మోడీ తోటి పసుపు బోర్డు ఏర్పాటు చేసినాడు. అది ఎక్కడ ఏర్పాటు చేసినావు? ఇక్కడే ఉన్నది, జీవోలో ఏం లేదు, పసుపు బోర్డు లేదు, ఒక కాగితం పెట్టిండు. ఇవాళ 5 సంవత్సరాల గత 50 సంవత్సరాల నుంచి పసుపు పండించే రైతులల్లో ఈ సంవత్సరమే అతి తక్కువ పసుపు పంట పండించారు. ఎందుకంటే 4,000-5,000 పసుపు అమ్ముతుంది గత 5 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఒకటేసారి పెరగడం జరిగింది. అంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఒకసారి పెరిగిందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు పెరిగింది పసుపు రేటు. నేనంటున్నా ఇవాళ అన్ని కళ్ళబోలు మాటలు చెప్తుంది కాబట్టి మనం జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఇప్పించాలి. మీరు గల్ఫ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ ఇక్కడ ఫ్యామిలీలకు మీరు చెప్పించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మీకు ఎందుకంటే వాళ్ళంతా టచ్ లో ఉన్నారు, ప్లస్ మీకు సెల్ నెంబర్లు తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. మన కోరుట్లని మోసుకోవడానికి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 20,000 మందితోటి మనం టచ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 20,000 మంది ఫోన్ తీసుకొని మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసేసి వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఫ్యామిలీలకు చెప్పి చేయించాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మన మాదాపూర్లో కూడా మొన్న ఒక చనిపోతే మీరు బాడీ కూడా మొన్న 1-2-3 days కింద వచ్చింది.
ఒక రిప్రజెంటేషన్ నరసింహరావు గారు లెటర్ పెట్టడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా అందరి పక్షాన ఉంటుంది, పేద ప్రజల పక్షాన ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి యువరెడ్డి గారు మంచి మనిషి, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి మనిషి. ఎవరైనా చనిపోయినా పెళ్లిళ్ళైనా ప్రతి దానికి అటెండ్ అయినటువంటి, నాకు రోజుకో రోజు 20 పెళ్లిళ్ళు అటెండ్ చేసినటువంటి మనిషి జీవరెడ్డి గారు. కాబట్టి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కాబట్టి మీరు అందరూ కూడా చేతి గుర్తుతో ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడే రోజు మన సభలో నరసింహరావు గారు మాట్లాడడం జరిగింది. మనకు ఎంత మెజార్టీ ఇస్తే అన్ని 100 కోట్లు ఇస్తా అని ప్రజల పక్షాన చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే 3,500 ఇల్లు ఇచ్చారో లేనోళ్ళు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని మీరు గ్రామాలలో ప్రచారం చేయండి. ఇల్లు లేనోళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పండి. 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు. ఆ విధంగా మనం ముందుకు పోదాం, భారీ మెజార్టీ తీసుకెళ్తాం. మన నియోజకవర్గాన్ని, కొరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కల్పిస్తున్న అందరికీ నమస్కారం చెప్తూ సెలవు. నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ నిజామాబాద్ గల్ఫ్ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిన్నమణి శ్రీనివాసరావు గారు ఈ ప్రాంతంలో గల్ఫ్ ఉద్యమాలు, చెరుకు ఉద్యమాలు చేసినటువంటి నాయకులు చిన్నమణి శ్రీనివాసరావు గారికి, అలాగే కృష్ణన్న గారికి, నంగి దేవేందర్ రెడ్డి గారికి, ఉత్తమ్ రాజన్ గారికి, మా గల్ఫ్ జేఏసీ అధ్యక్షులు ముఖ్యుల రవిగౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతరులకు, ముఖ్యంగా ఈ అవకాశాన్ని మాకు కల్పించి ఇక్కడ సభ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దీనికి అతిథిగా కూడా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు గారికి, అలాగే ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి ఏదైతే రాముడు రావణుడిని సంహరించిందని చెప్తామో దాంట్లో భాగంగా లంకకు చేరి వారధిని కట్టి ఆ వారధి నిర్మించినటువంటి మానవ సైన్యాన్ని మనం మరవద్దు. ఆ విధంగా మాకు రేవంత్ రెడ్డి గారికి, మా గల్ఫ్ విభాగానికి వారధి కట్టినటువంటి అనిలన్న గారిని మనం మరవద్దు. ఆయన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగిన సమావేశాలు ఈ విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకుపోవడంలో అన్న పాత్ర మరవలేదు కాబట్టి ఇంతగా చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అలాగే బీజేపీ చేయాల్సిన ఎన్నో విషయాల గురించి ఇందాక మా మిత్రులు మాట్లాడారు. ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసినాం. ఒకటే విషయం, అరవింద్ గారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారే, ఏనాడన్నా పార్లమెంట్ లో మీకు ఇంత అవకాశం వచ్చిందే ఒక్క ప్రశ్న అడిగిరా మా గల్ఫ్ కార్మికుల కోసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరా పిఎం గారికి. ఇలా పిఎం గారు నరేంద్ర మోడీ కానీ బీజేపీ చెప్పుకుంటా ఉండేది, మేము మా పిఎం గారు ఇన్నిసార్లు దుబాయ్ 7 సార్లు వెళ్ళారు, వివిధ దేశాలు చాలా సార్లు వెళ్ళారు, గల్ఫ్ దేశాలు అని చెప్పి అని అంటా ఉన్నారు. ఏ వేదిక మీద ఉన్నా గల్ఫ్ కార్మికుల కోసం మన పిఎం నరేంద్ర మోడీ గారు మాట్లాడినరా? మరి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఈ సహజ మరణానికి అయితే మేము ఎన్నో రోజుల నుంచి చదువుతున్నాం కదా. 10 లక్షల ప్రమాద బీమా యోజన పథకం ఏదైతే ఉందో దాన్ని సహజ మరణానికి వర్తింపజేయాలని ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాం. కాన్సన్ట్రేట్ కావాలంటున్నాం, అది చేయరు. ముఖ్యంగా మనం చూసినట్టయితే మారక ద్రవ్యం పైన వచ్చే పన్ను ఇక్కడ పైసలు పంపుతుండ్రు మనలు. దాని మీద ఏదైతే పన్ను కడుతున్నారో దాని మీద, ఆ ద్రవ్య కొనుగోలు మీద మన బంగ్లాదేశ్ 2.5% తిరిగి కార్మికులకు, ఈ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అందజేసినట్టు ఒక పథకం ఉంది అక్కడ. మరి ఇక్కడ మీరు పెట్టచ్చు కదా. బీజేపీ ఇంత పెద్ద గప్పలు కొడుతురే, నరేంద్ర మోడీ ఇంత ప్రపంచ దేశాలకు ఇదేం చెప్తురే, మా గల్ఫ్ కార్మికులు మీరు కనిపిస్తలేరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులారా, కుటుంబ సోదరులారా, మీరు గమనించాలి. మన కాంగ్రెస్ కు ఓటేయాల్సిన అవసరం ఉంది, జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని మన ఏది ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు, మరి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరవర్తి అనిల్ గారికి, అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి గత 3-4 రోజుల నుంచి కూడా అందరికీ సమన్వయం చేస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించిన చిన్నమనేని శ్రీనివాసరావు గారికి, కృష్ణారావు గారికి, సత్యరావు గారికి, మరి ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ గారికి, బీసీసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారికి, మరి
నరేష్ రెడ్డి గారికి, అదేవిధంగా నంగి దేవేందర్ రెడ్డి గారికి, కొనతం రాజం గారికి, రవి గారికి, మరి ముఖ్యంగా ఎన్ఆర్ఐ సెల్ గత దాదాపు మటుకు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మచ్చ లేకుండా మంచిగా నడిపిస్తున్న మా భీమరెడ్డి గారు గతంలో దుర్గారం నియోజకవర్గం నుంచి సారంగాపూర్ గ్రామం, మరి అక్కడ నాన్నగారితో కూడా మా దగ్గర సంబంధం ఉండే, మాతోటి కూడా మరి 2018లో నా టికెట్ సహకారం వచ్చేందుకు ఒక వంతు వారి సహకారం కూడా ఉండే, వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ కుంటూరాతో కూడా దగ్గర ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా మన గురించి చెప్పి మరి ఖచ్చితంగా వీళ్ళే ఆరోగ్యం అక్కడ టికెట్ కోసం అని చెప్పి మరి వారు కూడా పెద్ద పాత్ర పోషించినారు. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు, గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చిన సోదరులకు మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, సరే ఈ గల్ఫ్ భరోసా కార్యక్రమం మీ అందరూ తెలుసు. ఇవాళ ఒకసారి మనం ఎలక్షన్ల ముందు ఇక్కడ నరేష్ రెడ్డి గారు ధర్నా చేసినాం మనం ఇక్కడ పాత మున్సిపల్ దగ్గర కూడా. సో గతంలో నుంచి కూడా గల్ఫ్ బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంది, మరి ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మరి అనిల్ గారి చొరవతోటి మరి ఇక్కడ వీళ్ళున్న ఈ నాయకులందరూ కూడా కలిసి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గల్ఫ్ కార్మికులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. గల్ఫ్లో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగినది. వెల్ఫేర్ బోర్డు, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇప్పుడు చాలా మంది భక్తులు మాట్లాడినారు అరవింద్ గురించి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన అహంకారాన్ని గురించి అందరికీ తెలుసు. ఆయన ఏమనుకుంటున్నారంటే మీరు ఎవరన్నా ఓట్లు వేస్తే వేయండి, లేకపోతే లేదు, మోడీ గాలి ఉన్నది, మోడీ మీద ఓట్లు వేస్తారు అనుకున్నారు. బిడ్డ కవిత కూడా అట్లే అనుకున్నది, నేను ముఖ్యమంత్రి బిడ్డను, నన్ను ఎవరు ఓడించలేదు కదా, నన్నేం తింటాం మీరు అని అనుకున్నది. కవితకు అట్లే గుర్తు చెప్తుంది, ఎందుకంటే కవిత కంటే నువ్వు బిడ్డలు అనుకున్నావు అన్నాడు, నీకు ఓట్లు వేసింది. ఇవాళ అదే పరిస్థితి ఉన్నది. ఎవరైనా మంచిదే కానీ మన అరవింద్ మాత్రం గెలవద్దు. జీవన్ రెడ్డి గారు కనీసం మన ప్రాంతంలో పరిచయం ఉన్న వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా దాదాపు 44 శాసనసభలకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని ఎన్నుకుందామా, మరి అహంకారైన అరవింద్ని ఎన్నుకుందామా అన్నది మనమందరం ఆలోచించుకోవాలి. తన గర్వం అంటే ఏంటంటే మతం ఎక్కువ, మేము హిందువులం అంటాడు. ఇంతకుముందే కృష్ణారావు చెప్పినట్టు ఏదో ఒక చిన్న సంఘటన, అది సంఘటన కాదు, పాపం పెద్ద మనిషిగా ఫోటో దిగేటప్పుడు మేము ఉన్నాం అక్కడ, నువ్వు ఇట్లా అమ్మ ఇట్లా నీ చుట్టూ ఫోటోలు పడతావని చెప్పి దాన్ని వీళ్ళందరిగా చిత్రీకరించి ఇవాళ కూడా నిన్న ఆర్మూలో జరిగిన ఒక చిన్న సంఘటన హైలైట్ చేస్తూ ఏంటమ్మా నువ్వు ఏ పార్టీకి ఓటేసినావు అని ఇట్లా అడిగితే దాన్ని తూగొట్టుకు వేస్తే నేను చెంపదొక్కలు పెట్టిందని దుష్ప్రచారం చేస్తున్నా ఈ అరవింద్. అదే జీవన్ రెడ్డి గారి వయసు ఏంటి, నీ వయసు ఏంటి, నీ చరిత్ర అందరూ కూడా నిజామాబాద్లో ఇవ్వగలిగినా చెప్తారు. మరి కనీసం వయసును చూసి అదే మీ సోషల్ మీడియా ఇది నువ్వేంది 200 మంది ఎంప్లాయీస్ పెట్టుకొని పొద్దున్న వేస్తే ఇదే పని ప్రజలకు చేసింది ఏం లేదు. సోషల్ మీడియాకే తన ఎంపీ, ప్రజలకు మాత్రం ఎంపీ కాదు తను. మరి ఇక్కడ ఎవరికి ఏం చేసిండు కొడుకులలో, అసలు కొడుకులకు ఎందుకు వచ్చి ఇక్కడ పోటీ చేసిండు, దేనికోసం కొడుకులకు వచ్చి పోటీ చేసిండు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో బీఆర్ఎస్ బీజేపీ రూపాయకార ఒప్పందం చేసుకొని మరి అన్ని నియోజకవర్గాలలో మీరు చూడండి, ఎక్కడెక్కడైతే మేము బలంగా ఉన్నామని అసలు క్యాండిడేట్లను పెట్టుకొని
మీరు అక్కడి నుంచి మొదలు పెడితే హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలిచింది, కరీంనగర్లో టీఆర్ఎస్ గెలిచింది, జగిత్యాలలో టీఆర్ఎస్ గెలిచింది, కొరుట్లలో టీఆర్ఎస్ గెలిచింది, బాల్కొండలో టీఆర్ఎస్ గెలిచింది. కేవలం వీళ్ళు కాంగ్రెస్ ఓట్లు దించి మతం పేరు చెప్పి ఓట్లు తెచ్చుకున్నారు తప్ప అభివృద్ధి పేరు మీద కూడా ఎన్నడూ కూడా బీజేపీ ఎంపీ అరవింద్ గారు ప్రజల దగ్గరికి రాలేదు. ఎక్కడ రూపాయలు పనిచేసిన పాపన లేదు. ఎవరు కూడా ఒక నిధులు అనే కూడా ఇవ్వలేదు. మరి ఇవాళ మళ్ళా కొత్త కార్యక్రమం పెట్టిండు. ఏమంటాడు? నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, దాని వాల్యుయేషన్ ఏమన్నాడు. గతంలోనే షుగర్ ఫ్యాక్టరీ గురించి ఏం చెప్పిండు? నేను నా సొంత పైసలు పెట్టుకుని తెరిపిస్తానన్నాడు. అప్పుడు అందరూ అడిగితే అవునా గవర్నమెంట్ డబ్బులు కడితే నేను తెరిపిస్తానంటాడు. అది అన్ని వేదికల్లో నా నువ్వెందుకు తెప్పించేది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళొక్క పాట పేపర్ లెక్క అందరూ చెప్తా ఉన్నారు. సోషల్ మీడియానే ప్రజల దగ్గరకు వచ్చిండేరు, ప్రజలతో మాట్లాడలేదు. చీకట్లలో కారణం మీటింగ్ పెట్టుడు, ఆ రోజు ఎవరిని మా తీసుకొచ్చుడు, దండం పెట్టుకుంటే మా మీటింగ్ తోటి మాత్రం లెక్క కొడుట్లకు వస్తుంది. ఇలా కొడుట్ల పార్టీ కొడుట్లలో బీజేపీ పార్టీ అంతా సాఫ్ అయిపోయింది. ఎవరు లేదు. టీఆర్ఎస్ ఖాళీ అయింది. బీజేపీ పోటీ చేసిన వాళ్ళు, టికెట్లు అడిగిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. అప్పుడు జగన్ వెంకటరెడ్డి పోటీ చేసిండు, ఆయనకి టికెట్ అన్నాడు. మహిళలకు వస్తే మీ భార్యకి టికెట్ అన్నాడు. ఈ ఇద్దరిని చూసిండు. ఇక్కడ మా జెడ్పీటీసీ లింగారెడ్డి ఉన్నాడు. నువ్వు రాకుండా నీకు కూడా అవకాశం ఉన్నది, నువ్వు ఆయన అంటే పాపం లింగన్న నమ్మిండు. ఆయన వచ్చిండు. మళ్ళా పద్మశాల అయితే సామాన్ ప్రభాకర్ అన్నాడు. మళ్ళా నవీను అప్పుడు పెద్ద మీటింగ్ పెట్టిండు. ఇక్కడ పెట్టి డబ్బులన్నీ ఆయనతో ఖర్చు పెట్టించిండు. పెట్టించి ఇప్పుడు ఏం చేసిండు? ఆయన టికెట్ రాకుండా చేసిండు, ఆయన ఇక్కడి నుంచి పంపించిండు. కేవలం మీ స్వార్థం కోసం. ఇక్కడ నాయకులు లేరు కాబట్టి బీజేపీ నాయకులు లేరట. నాయకులు లేకపోతే నేను అందరికీ పార్టీలు ఎందుకు కలుపుకున్నావు? నాయకులు లేరని నేను కోరిక ఖర్చు పోటీ చేస్తున్నాను. అది నాయకులు కాదు. బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో జరిగిన ఒప్పందంతో తను కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి మిత్రులారా, మనం ఒకటే, నిన్న రేవంత్ రెడ్డి గారు కోరికకు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమనంటే మీరు కోరిక నియోజకవర్గం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇవ్వండి. జీవన్ రెడ్డి గారు, నరసింహరావు గారు అడిగిన పనులన్నీ చేస్తాం, ఏ పని అంటే ఆ పని చేస్తాం, 100 కోట్ల నిధులు ఇస్తాం, మీరు మెజారిటీ 1,00,000 కోట్ల మెజారిటీ ఇవ్వండి అని చెప్పాం. మనందరం కూడా అదే లక్ష్యం సాధంగా మనందరం ప్రతి గ్రామాల్లో తిరిగి, మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి మన 6 గ్యారంటీలను ప్రజల దగ్గర తెలియజేస్తే, నేను చాలా మంది బస్సుల గురించి అడుగుతూ కూడా మేము డిపో మేనేజర్ గారు కూడా చెప్పడం జరిగింది. కొన్ని బస్సులు ఎక్కువ కుతులు పెట్టాలని ఒప్పుకునే వాళ్ళు కొత్త బస్సులు కూడా వస్తాయని చెప్తారు. కొంత ఓపికకి మనం బతికిన తర్వాత తప్పకుండా ఎలక్షన్ల తర్వాత ముఖ్యంగా మహిళలైతే ఏదైతే మనం ఒప్పుకున్నామో 4,000 రూపాయలు అనేది ప్రభుత్వం 4,000 రూపాయలు తప్పకుండా పెన్షన్ల రూపకంగా మహిళలందరూ కూడా ఇవ్వబోతా ఉన్నది. భార్యకు వస్తుంది, భర్తకు వస్తుంది. మన అందరం ప్రతి గర్భగర్భకు ఇవాళ మన ఇక్కడ ఒక కమిటీ చేసినాం. ఆ కమిటీలో మరి శ్రీనివాసరావు గారికి బాధ్యత పెట్టినాం, కొంత రాజన్ గారికి బాధ్యత పెట్టినాం, అదేవిధంగా సత్యనారాయణ గారికి బాధ్యత పెట్టినాం, ఇంకా సభ్యులు వెంకటేష్ గౌడ్ గారికి బాధ్యత పెట్టినాం, అదేవిధంగా చాలా మంది ఇంకా రాజేశం గారికి బాధ్యత పెట్టినాం. అదే ఒక కమిటీ వేసి మరి కమిటీ ద్వారా మన అందరం కూడా మీకు మళ్ళా కమిటీ వేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఇలాంటి కమిటీలు అన్ని మండలాల్లో వేస్తూ ప్రతి మనకు మిగిలింది ఇంకా నిజంగా 8 రోజులు మిగిలినాయి. ఈ 8 రోజులలో మనం విస్తృతంగా ప్రచారం చేసి జీవన్ రెడ్డి గారు మనకు సంబంధించిన వ్యక్తి, ఒక రైతు నాయకుడు, ఈ వయసులో కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి మన ప్రాంతం అని చెప్తూ మరి ఇంటింటికి తిరిగి పెద్ద మెజార్టీ మీరందరూ తీసుకొస్తే మనకు కూడా కొడుట్లకు, జగిత్యాలకు మంచి నిధులు వస్తే మంచి లాభం జరుగుతుంది, మనం అభివృద్ధి చేసే వాళ్ళం అయితామని తెలియజేస్తూ మరి మొన్ననే గల్ఫ్లా ప్రమాదం ఉన్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే మన ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఆల్రెడీ
రుద్రంగిలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. వేమవాడలో 5 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కూడా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరందరూ కూడా అవన్నీ కూడా మాకు తీసుకొచ్చి ఇస్తే మనం ఇక్కడ నుంచి ప్రభుత్వానికి అందజేస్తే ఆ డెత్ సర్టిఫికేట్స్ కానీ ఏ రూపకంగా ప్రమాదం జరిగిందో అవి తీసుకొని వచ్చి మాకు ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి మన ప్రత్యేకంగా ఆ శాఖ చూసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తూ, మనకు ఇవాళ దేవేందర్ గురించి మీకు అందరూ తెలియదు, చాలా మందికి తెలియకపోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పుడు అరవింద్ అంటే అరవింద్ కన్నా బాపు మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు నంది దేవేందర్ రెడ్డి. సో మనం కూడా మన పార్టీలో ఉండే తను కూడా మోసపోయి బీజేపీకి పోయిండు, వీళ్ళందరూ పోయినట్టు మళ్ళీ తిరిగి వచ్చిండు. ఇది మనకు సంబంధించిన పార్టీ కాదు, ఇక్కడ మనం ఉండలేమని మళ్ళీ దేవేందర్ ఇక్కడికి వచ్చిండు. మనకు రేపటి నుంచి మన సోషల్ మీడియా కూడా దేవేందర్ మీరు ముందుండి మరి ఇక్కడ ఈ ముఖ్యంగా మన కొరుట్ల నియోజకవర్గంలో ఎంత మెజార్టీ మీరు సోషల్ మీడియా, ఆయన ఒక సోషల్ మీడియా రాలేదు తప్ప ఆయనకు ప్రజల గురించి తెలియదు. మాదాపురం ఎక్కడ ఉండాలంటే హైదరాబాద్ ఉందనుకుంటున్నారు, మా దగ్గర మాదాపురం తెలియదని. మరి ఇబ్రాహిం పట్టణం అంటే హైదరాబాద్ పక్కన అనుకుంటున్నారు, మా దగ్గర ఒక ఇబ్రాహిం పట్టణం ఉంది. అలాంటి వ్యక్తిని గతంలో ఓట్లేసినాం. ఒకసారి టీఆర్ఎస్కి వేసినాం, కవితకి వేసినాం టీఆర్ఎస్కు, ఒకసారి బీజేపీకి వేసినాం. ఈసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మా సోదరుడు చెన్నమనేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా భీమరెడ్డి గారికి, మన రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ రెడ్డి గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా మిత్రుడు భీమరెడ్డి గారు, అదేవిధంగా నా మిత్రుడు నా సోదరుడు కోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరావు గారు, కృష్ణారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన, అలాగే ఇక్కడున్న వాళ్ళ బాధలు, పేదల బాధలు తెలిసిన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నరేష్ రెడ్డి గారు, నా మిత్రుడు దేవేందర్ రెడ్డి గారు, రవి గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన నా మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు గల్ఫ్ బాధితులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నేను బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆ 5 ఏళ్ల కాలంలో గల్ఫ్ బాధితుల కష్టాలు చూసుకున్నాను, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. ఎన్నో కష్టాలు. గల్ఫ్ పోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉపాధి లేక, ఇక్కడ దిక్కు దివాణం లేక గల్ఫ్ పోయింది. ఇక్కడ చాలా మంది, ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా నుంచి కావచ్చు, కరీంనగర్ జిల్లా నుంచి కావచ్చు, లక్షలాది మంది కార్మికులు ఇవాళ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు పడుతున్న కష్టాలని, వాళ్ళు పడుతున్న బాధల్ని, సమస్యల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు ఇటు వస్తే, కరీంనగర్ వచ్చిన, నిజామాబాద్ వచ్చిన, అటు కామారెడ్డి పోయినా కానీ గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతుంది. బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అనేది చాలా ఫేమస్. ఆయన స్లోగన్లా ఇది తెలంగాణలో ఉన్నారు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. అంటే ఎదుటోళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా, నేనేదో మీకు తీసుకొచ్చిస్తాను, మీ సమస్యలని తెలుసు నాకు అని చెప్పేవి ఆయన విధానం చూసి మీరందరూ కూడా కేసీఆర్ మాటలకు పడిపోయినమాట వాస్తవం. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఆయనకు మన గల్ఫ్ బాధితులు గుర్తుకు రాలే, వాళ్ళ కష్టాలు గుర్తుకు రాలే, వాళ్ళ సమస్యలు ఆయన గుర్తుకు రాలే. స్వయంగా ఆయన కూడా చూసిండొచ్చు, అందరికి తెలుసు ఆయన కూడా ఒక గల్ఫ్ ఏజెంటే, తెలుసు కదా అందరికీ. ఆయన గల్ఫ్ ఏజెంటే వాస్తవం. ఆయన మా నరసింహన్నకు తెలిసింది, నరసింహన్న దగ్గరికి అక్కడికి పోతున్నాడు, ఇంటికి పోతుంటే చాలాసార్లు ఆయనకు గల్ఫ్ కార్మికుల కష్టాలు తెలుసు. కానీ ఆయన ఫ్యూడల్ స్వభావం గలవాడు కాబట్టి కష్టాలు ఇట్లనే ఆయన
ఇట్లనే ఉండాలా, వాళ్ళ సమస్యలు అట్లనే ఉంటే వాళ్ళు మన పైన ఆధారపడి ఉంటారు. ఆధారపడి ఉన్నప్పుడే మనని అడుగుతారు, మనం గుర్తుకొస్తాం. ఒకవేళ వాళ్ళు మంచి చేస్తే ఇక వాళ్ళు మర్చిపోతారని చెప్పి ఆలోచన ఉంటుంది. ఫ్యూడల్ లార్డ్స్ ముఖ్యంగా దురల స్వభావం, అంటే ఆ స్వభావం ఉన్నారు, దుర స్వభావం ఉన్నారు. అందరు దురలు అంటే తప్పుగా అర్థం చేసుకో, కులాన్ని కాదు నేను ఇక్కడ అనేది, స్వభావాన్ని. ఆ విధంగా 10 ఏళ్ళు మర్చిపోయాడు, ఏమీ చేయలేదు. ఎన్ని కష్టాలు అనుకుంటున్నారు? నేను చూస్తుంటే స్వయంగా ఎన్ని కుటుంబాలు అసలు వర్ణనాతీతం, గల్ఫ్ బాధితులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఒక సంఘటన ఈ మధ్య జరిగింది, ఒక 2-3 ఏళ్ల కింద జరిగింది ఈ కేసీఆర్ ప్రభుత్వంలో. ఒక ఊరికి పైన ఆయన చనిపోయాడట. 20-30 ఏళ్ళు ఉంటాయి, 25-30 ఏళ్ళ మధ్య ఉంటారు. గల్ఫ్ పాయింట్ దళిత కుటుంబానికి చెందిన ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. నేను పోయిన అక్కడ పరామర్శించడానికి పోతాం కదా, పోతే అడిగినా మరి ఏమైంది అని చెప్పేసి అడిగితే హార్ట్ అటాక్తో చనిపోయాడు అన్న అని చెప్పి భార్య చెప్తుంది. పిల్లలేమో కింద చిన్న పిల్లలు 7-8 తరగతి చదువుతున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు అమ్మా అని అంటే, బీడీలు చేస్తున్నా అన్న అని. పిల్లలు ఏం చేస్తున్నారంటే పిల్లలు చదువుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో కింద చదువుకుంటున్నారు. మరి ఇల్లు నీదేనా అన్నాము. కాదన్నా కిరాయికేనా. సరే మనం తోచిన సహాయం మనం చేస్తాం, అది మన మానవత దృక్పథంతో మనకు ఆ భగవంతుడే మనం చేసి తోచిన సహాయం మనం చేసినాం, అక్కడ నువ్వు చేస్తారు. మరి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి కదా, మరి వీళ్ళకు బీమా పథకం ఉంటుంది కదా అందరికీ అని నేను అనుకున్నాను. అప్పటికి కూడా రైతు బీమాతో సహా అందరికి ఉంటుందేమో అని అనుకున్నాను. నేను ఫోన్ చేసిన ఎంఆర్ఓ, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫోన్ చేస్తుండే. అప్పుడు మాకు అభయ హస్తం అనేది ఉండే, 50,000 ఇమీడియట్ ఏ కుటుంబానికి. నేను అడిగిన వారు అభయ హస్తం అని ఉన్నదా అన్న. సార్ లేదు సార్, ఎత్తేసింది సార్. మరి ఇన్సూరెన్స్ మరి ఏమైనా ఉన్నది, మరి రైతు బీమా ఇస్తారు కదా, వీళ్ళకి కూడా ఏమైనా ఇస్తున్నారు అంటే ఏమి ఇస్తలేము సార్ అన్న. సార్ మరి ఏమైనా పాస్బుక్ ఉన్నదేమో అడుగులు సార్, రైతు బీమా ఉంది సార్, పాస్బుక్ ఉంటే అడుగులు సార్. పాస్బుక్ ఉన్నదా? పాస్బుక్ ఎందుకు కూడా నేను కూడా పిసోడి కాదు. దిక్కులేకనే కదా ఆయన పోయింది, ఆయన మొగడు పోయింది. ఏం దిక్కులేకనే దేశం పోయాడు, గల్ఫ్ దేశం పోయాడు. ఏం లేవు సార్ అని. ఏం లేవు సార్ అంటే మరి ఏం లేరు సార్ అన్నాడు. ఏం లేరు ఏం లేరండి. దీనంతా ఎంత అన్యాయం. మళ్ళీ కలెక్టర్కి ఫోన్ చేసి అన్యాయం ఇక్కడ ఎంఆర్ఓని అడిగితే మరి ఎంఆర్ఓని అడిగితే ఇట్లా చెప్తున్నారు, మరి ఏమైనా ఉన్నదా మరి కలెక్టర్ గారు ఏమైనా సాయం చేయగలుగుతారా అంటే, సార్ పాస్బుక్ లేకపోతే సెంటర్ బుక్ లేకపోతే సాయం చేయం సార్. నాకు ఆ రోజు బాధ అనిపించి కలెక్టర్ని అన్న కోపగించి, ఇది న్యాయమైన కలెక్టర్ గారు, లేనోనికి పెట్టాలి కదా, ఉన్నోని కాదు మనం పెట్టాల్సింది. ప్రభుత్వాలు ఎందుకున్నాయి? లేనోని కోసం కదా ఉన్నాయి, ఉన్నోని కోసం కాదు కదా. సెంటు భూమి కూడా లేదు వాళ్ళకి ఏమి అంటే ఇంట్లో అన్యాయం అయిపోతారని చెప్పిన ఆ రోజు బాధ. అంతకుముందు ఇంకో సంఘటన జరిగింది. స్వయాన నేను ఇన్ని చూసినా ఇంకా నాకు లెక్కలేనని చూసిన నా బాగుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగింది. భర్త చనిపోయాడు. ఇక బాధ ఎట్లా అంటే, సౌదీ అరేబియా నుంచి మరి డెడ్ బాడీ రావాలంటే 9 రోజులు పడుతుంది. పడుతుందా అది చెప్పాలి ప్రెసిడెంట్. సౌదీ అరేబియా సరే నా ప్రయత్నం ఏదో నేను చేసి 20 రోజులు 30 రోజులు డెడ్ బాడీ వస్తుంది, ఇంకా వస్తున్నది అంటున్నారు. అయినా కూడా ఎంత చిన్న పిల్లగానే 5 ఏళ్ళ పాప 6 ఏళ్ళ ఇద్దరు చిన్నపిల్లలు ఉండే, స్కూల్కి పోతుండే. డెడ్ బాడీ వస్తుంది ఇంట్లో శవం పెట్టుకున్నట్టే కదా. శవం ఎప్పుడైతే బయటికి పోతుందో అప్పుడే పోతే అంతో ఎంతో రిలాక్స్ అవుతుంది. ఉన్నంత శవం ఉన్నట్టే కదా. 30 రోజులు ఆ బాధ తట్టుకోలేక భార్య కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. 2 పిల్లలు రోడ్డు మీద. నేను ఒక 25,000 రూపాయలు నేను పర్సనల్గా వాళ్ళకి చెక్ ఇచ్చేసిన, డబ్బులు ఇచ్చిన, ఫిక్స్డ్ డిపాజిట్ చేయించింది. ఆ రోజు సరే ప్రభుత్వం ఉండే కాబట్టి నేను అదే ఇది చేయడానికి ప్రయత్నం చేసిన. వాళ్ళ పిల్లల స్కూల్లోనే అది చేయించినట్టుండే 10 ఏళ్ళ కింద 10-12 ఏళ్ళ కింద. ఇన్ని అంటే నేను ఇట్లాంటి ఎన్ని చూస్తుంటా అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే కానీ ఇంత చూసినప్పుడు కేసీఆర్ మరి చూసి ఉండాలి కదా. మరి బాధలు గుర్తుకు రావాలి కదా. 10 ఏళ్ళు ఏమీ చేయదు. పోనీ అరవింద్ ఉన్నాడు కదా, మరి మీ అరవింద్ కన్నా కానీ ఎంపీ ఉన్నప్పుడు మరి బాధలు గుర్తుకు రాలి. కేంద్ర ప్రభుత్వం ఉంది కదా.
మరి అంటే ఆయనకి ఏమైనా ఉంటే కదా, ఎప్పుడన్నా వస్తే ప్రజల దగ్గరికి వస్తే కదా. నర్సింగ్ గారు అంటారు కదా సోషల్ మీడియాకి ఎంపీ అని చెప్పి. నిజంగానే సోషల్ మీడియాకి ఎంపీ. ఆయన ఎంతసేపు ఆ సోషల్ మీడియాలో మాట్లాడడం, వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, అదే సరిపోతుంది. కేసీఆర్ని ఆడిడని తిట్టడం, ముఖ్యమంత్రిని ఆడిడని తిట్టడం, రాజకీయ నాయకులు ఇవ్వడం, పెద్ద కనబడడం, వాడిని ఆడిడని తిట్టడం, కొండబుడ్డులు తిట్టడం, పోజులు కొట్టడం, అద్దాలు పెట్టుకోవడం, గుడ్డు క్లీన్గా సేవ్ చేసుకొని రోజు బయటకు వెళ్ళడం, ఇది తప్ప ఏదన్నా కానీ ప్రజల దగ్గరికి వచ్చినా నేను అడుగుతున్నా. వచ్చిన మీరు చెప్పుకోండి పని చెప్పు. ప్రజల దగ్గరికి ఎప్పుడైనా తిరిగిందా? నిన్ను ఎన్నుకున్నప్పుడు నీ పైన ప్రేమతో ఆ రోజు కవితలో కేసీఆర్ స్వయం ముఖ్యమంత్రి కూతురు ఓడగొట్టిన వాళ్ళు ఇక నిన్ను ఓడగొట్టారు. ఇప్పుడు వచ్చినావా ఏనాడన్నా? నీ బాధ్యత కాదా? ఇంతమంది 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ లో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. 1,00,000 మంది కార్మికులు వీళ్ళ కష్టాలు. ఇది నేను చనిపోయిన గురించి చెప్తలేను. జైళ్ళలో ఉన్నారు చాలా మంది. వీసా ఏజెంట్లు మోసం చేస్తే, అక్కడ కలివిలి వీసా ఇస్తే అక్కడ ఏదో మనకు జరిగిపోతుంది, మన నెలకు 40-50 జీతం వస్తుంది, మంచి కంపెనీల జీతమా అని చెప్పేసి ఇక్కడ భార్య పిల్లలు కలలు కానీ, అరే మా కుటుంబం స్థిరపడ్డది, ఇక నా పిల్లలు బాగా చదువుకుంటారు, నా పిల్లలు చదువుకొని పెద్దగైన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, నాలాగా కూలి పని చేయాలని చెప్పేసి అనుకున్న తరుణంలో వాళ్ళు జైల్లో పడుతుంటే, జైల్లో పడ్డోళ్ళకి ఏమైనా సహాయం చేసిన రైలు ఎప్పుడన్నా కానీ ఒక్కడు నన్ను కానీ బయటికి తీసుకొచ్చిన అయ్యారు చెప్పారు. ఇడున్నగా కలిపారు. న్యాయం జరుగుతుంది, అది చేయండి. చేసిండ్రా? ఎంతసేపు ఇదే విమానాల్లో తిరగాలా, పోవాలా, ఆ పక్కన ఉన్న అరగొండి ఆడ పేరే పోయాడు, నేను పేరు మర్చిపోయాను, మా సౌదీ ఉంది, వీళ్ళందరినీ కలిసేస్తాడు. కలిసేసి ఫోటోలు దిగుతాడు, మోడీ వస్తాడు. మరి అక్కడ గల్ఫ్ కార్మికులు కలిసి మీ బాధలు ఏమున్నాయి, మీ సమస్యలు ఏమున్నాయి, మీ జీతం సరిగ్గా ఇస్తున్నాడా, ఎంత జీతం వస్తున్నది, ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? అక్కడ కంపెనీలు సరిగ్గా మిమ్మల్ని చూస్తున్నాయా, కావాల్సిన అన్ని ఇన్సూరెన్స్ కావచ్చు, మీకు కావాల్సిన ఒక కంపెనీ ఇవ్వాల్సిన వేతనాలు కావచ్చు, అన్నీ సరిగా ఇస్తున్నాయా లేవని చెప్పేసి మోడీ తెలుసుకున్నాడు. ఆయన ఈనాడంగా ఆల్కోవా వచ్చాడు. ఆల్కోవాని కదా అక్కడ దుబాయ్లో ఉండేది ఆల్కోవా, ఇంకోటి 2 ఉంటాయి కదా, 2 సోనాపూర్. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 సార్లు పోయినా నేను. ఆల్కోవా పోయినా, సోనాపూర్ కూడా ఆల్కో సోనాపూర్. మన అడిగింది ఏనాడన్నా పోయిండా? అక్కడికి వచ్చిండా? ఎప్పుడన్నా వచ్చిండా చెప్పు. నేను పోయినానే, అడుగును, మీరు అడిగితే చెప్తారు. అక్కడ ఎంపీగా ఉండి పోవాలి కదా. 1,00,000 మంది కార్మికులు జైల్లో పెడతారు. ఇక ఇంతకన్నా కరోనా కాలంలో పీడించిన కదా, కరోనా కాలంలో నేను చూసినాను. హైదరాబాద్ క్వారంటైన్ లో పెట్టి పైసలు వసూలు చేసిన జీతం ఎంత? 30,000 జీతమో 40,000 జీతం ఉంటుంది. 2 ఏళ్ళు వాళ్ళు కంటిన్యూగా సేవింగ్స్ చేసే తప్ప వాళ్ళ ఫ్లైట్ టికెట్ కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇది వాస్తవమా కాదా? 2 ఏళ్ళు సేవింగ్స్ చేస్తే కొన్ని పైసలు ఇటు పంపు, మళ్ళీ ఇండియా పోయి భార్య పిల్లల్ని చూడాలంటే 2 ఏళ్ళు కంటిన్యూగా పనిచేస్తే తప్ప వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. టికెట్లు కొనిచ్చిన టికెట్లు మరి ఎడిపోయింది, మరి డబ్బులు ఎడిపోతున్నాయి. జీడిపి ఇంత పెరిగింది, అంత పెరిగింది. 5 ట్రిలియన్ల ఎకనామీ చేస్తా ఓడి కోసం నువ్వు 5 ట్రిలియన్లు అంబానీ అదాని కోసమా ఓడి పెడుతున్నావు నువ్వు? 5 ట్రిలియన్ల ఎకనామీ చేస్తా నేను ఏం చూస్తున్నది? అదాని అంబానీని చూస్తున్నది. వాడు ఎంత సంపాదిస్తున్నాడో వాడి దగ్గరికి ఎంత పుంజుకోవాలని అదాని అబ్బాయి వాళ్ళ పెట్టుబడుల కోసం చూస్తున్నది వేరే దేశం, ఈ ప్రపంచం. ఏం సాధించను? గరీబోళ్ళు అసలు ప్రభుత్వాలు ఏం లేదా? ప్రభుత్వ విధానాలు ఎట్లుండాలా? ఎవరి కోసం ఉండాలా? గరీబోళ్ళ కోసం, పేదల కోసం, లేనోళ్ళ కోసం విధానాలు ఉండాలా? ఉన్నాయా? ఎంతసేపు భారతదేశం వెలిగిపోతుంది, భారతదేశం మన గుడ్లు ఆడున్నాయి, లేకపోతే ఏమన్నాడు అరవింద్ ఏదో అంటున్నాడు, అడపోయి బొట్టు పెట్టుకొని దొరుకుతుంది, అంతకు బొట్టు పెట్టుకోలేమా? పెట్టుకోలే. రఫీలో బొట్టు పెట్టుకోలేమా? మనం కండువ వేసుకోలేమా? దేవుడి దగ్గరికి పోయేటప్పుడు కాశీగా కండువ అంటే ఏంటిది? మీది కాదుగా బాబు, అందరు వేసుకునేది. అందరు వేసుకున్నాం, కాశీగా కండువ అందరం వేసుకుంటామా లేదా? ప్రతి హిందూ వేసుకుంటాం. సిగ్గులో చెప్పడానికి
ఏదో మీరు కొత్తగా గుడులు కట్టినట్టు దేవాలయాలు కట్టినట్టు ఇవాళ మీ వల్లనే గల్ఫ్ దేశంలో కార్మికులు తలెత్తుకొని తిరుగుతున్నట్లు, కొత్తగా మీరు ఏదో కనిపెట్టినట్లు, కొత్తగా మీరు ఏదో చేసినట్టు ఆదుకోండి. వాళ్ళని గల్ఫ్ కార్మికులను ఆదుకోండి. కరోనా కాలంలో ఏం చేయలే, గడ్డు పరిస్థితులు భయంకరమైన పరిస్థితిలో ఉండే గల్ఫ్ కార్మికులు ఏం చేయలే, ఇట్లా పీడించి క్వారంటైన్ 30-40 తీసుకున్నారు. మీరు 5 స్టార్ హోటల్లో ఉంటారు గల్ఫ్ కార్మికులు. సిగ్గులేదా మోడీ నీకు? ఈ అడిగిన దాని సిగ్గులేదా? సిగ్గుందా? ఇంకేలా ఓట్లాడుకున్నా అసలు నాకు అసహ్యం వేస్తున్నా నేను చూస్తుంటే బీజేపీ నేనున్నా అక్కడ ఆర్మూర్లో జీవన్ సాబ్తో ఉన్నా, కొద్దిగా అప్పుడే నేను వదిలేసి వచ్చిన జీవన్ సాబ్. ఆయనకి ఇట్లా అన్నాడు, మొన్ననే వినయ్ రెడ్డికి వేసిన అన్న జీవన పోయి ఓట్లు అడుగుతున్నాయి ఇప్పుడు వచ్చినవాడు. మొన్ననే వేసిన చేతికి మొన్ననే వేసిన చేతికి అని అన్నాడు. నువ్వు కాదు వినయ్ రెడ్డికి వేసిన అన్నాడు. నేను వినయ్ రెడ్డి గారిని జీవన్ రెడ్డి అని ఇట్లా అన్నాడు. తప్పని జీవన్ రెడ్డి గారికి 70-75 ఏళ్ళు ఉంటాయా? పోనీ ఆయన పైన ఒక్క మచ్చని ఉందా? మచ్చ ఉన్నదా? జీవన్ రెడ్డి కాబట్టి ఈ రాష్ట్రంలో గుర్తుపట్టడం చాలా మంచి మనిషి. అట్లాంటి మంచి పట్టుకొని ఇలా వాట్సాప్ ఉంది కదా అని చెప్పి ఇది ఇమ్మీడియట్ గా అవసరమైన తగ్గి ఇస్తారు. వాళ్ళ పండుగలకు మనం పోతున్నాం, మన పండుగలకు వాళ్ళు వస్తున్నారు. ఏనాడన్న భేదాలు ఊర్లలో ఉన్నాయి భేదాలు. మనం ఊర్లలో ఎట్లా పిలుచుకుంటాం? బావ కాక అని ముస్లింలకు మనకి తేడా ఉండదు. వాళ్ళ బావ కాక మామ అని పిలుచుకుంటాం. అది ఉందా ఇప్పుడు? మొత్తం పోవాలి. తుర్కల రాజ్యం ఉందా? తుర్కల రాజ్యం ఏడుతుందా? ఏడొస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వస్తారంటే తుర్కల రాజ్యం చెప్పుకుంటాం ఉండాలి. ఈ కొడుకులు తిరగబడకపోతే ఇట్లనే మాట్లాడతారు దొంగ కొడుకులు అన్న. ఇక మాటలు ఇంత వస్తున్నాయంటే ఇంత ఘోరం. జీవరెడ్డి గారిని పట్టుకున్నారు చెప్పుతారు. మీరు కొట్టుర్రా, అరవింద్ గారు వచ్చిన, సంజయ్ గారు వచ్చిన కొట్టుర్రా. మనం చెప్పుతాను కొడితే కానీ చక్కగా గారి నా కొడుకులు చెయ్యిందా? పేద వర్గాలకు చెయ్యిందా అంటే చేయరు. ఇక్కడ గల్ఫ్ కార్మికులంతా కూడా ఎందుకు పోతారు? ఇక్కడ ఉపాధి లేకనే కదా. దీనిలో ముఖ్యంగా ఎవరెవరు పోతారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, పేద రైతులే కదా. అంతేనే కదా. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. 30 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలే నా కొడుకు. మరి అరవింద్ భర్తీకి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు భర్తీ చేయలే? మరి 30 లక్షల కుటుంబాలు స్థిరపడుతున్నాయి కదా ఈ దేశంలో. ఎందుకు భర్తీ చేయాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయి కాబట్టి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళా ఏర్తారు చేస్తే మళ్ళీ రిజర్వేషన్లు తీసేయాలన్నా. ఛానల్ ని లైక్ చేసి మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.